32వ వచనం చదువుదాం. అంజూరపు చెట్టును చూసి ఉపమానం తెలుసుకుని, అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలం సమీపంగా ఉందని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు ఆయన సమీపము దూరం వద్దనే ఉన్నాడని తెలుసుకునండి. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆకాశం భూమి గతించును కానీ నా మాటలు ఏమాత్రం గతించవు. అయితే ఆ దినమును గూర్చి ఆ గడియను గూర్చి తండ్రి మాత్రమే ఎరుగును. ఏ మనుషుడైనను పరలోకమందు దూతైనను కుమారుడైనను ఎరుగడు. నోవాహు దినములు ఎలాగుండును మనిషి కుమారుడు అలాగనే ఉండును. జలప్రయమునకు ముందు దినముల్లో నోవాకు ఓడలోకి వెళ్ళిన దినం వరకు వారు తినుచు తాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లికిచ్చుచుండిరి. జలప్రయము వచ్చి అందరినీ కొట్టుకుని పోయిను. పోవు వరకు ఎరుగుకుండిరి. అలాగనే మనిషి కుమారుడు రాకడ ఉండును. చాలు, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవా, వందనాల స్తోత్రాలు. మారని మా తండ్రి, మార్పులేని దేవా స్తోత్రములు. చదువుని వాక్యాన్ని దీవించండి, చదువుని బిడ్డలను ఆశీర్వదించండి, విన్నని బిడ్డలను బలపరచండి. నా నోటిని మీ పోరుగా వాడుకోండి. నా మానవ సభను మరుగు చేయండి, మానవాలోచన మరుగు చేయండి. ఒక మనుష్యుడు మాట్లాడితే ప్రయోజనం లేదు నాయన. సంగములతో ఆత్మ చెబుతున్న మాట చెవుగలవాడు వినుగాక అన్నారు. వినే చెవులు, గ్రహించే మనస్సు మీ బిడ్డలకు దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మంచిది, అందరం కూర్చోండి. కొంచెం ముందుకు జరగండి. అందరూ కూడా మరి ఆ సీట్లు ఖాళీ చేయకండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది, దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరం ఒకసారి మరి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడి నామమున మహిమపడదాం. అందరం కూడా ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆయన నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్న దేవుడు ఆయన. ఎంతమంది నమ్ముతున్నారు? మరి ఈ వారం అంతట్లో కూడా దేవుడు కాపాడాడు ఆయన. మరి దేవుని యొక్క మహాకృపను బట్టి మరి మాసంలో మరి గత 26వ తారీఖు ఒక 3 days బ్యాక్ మరి వరంగల్ ఖమ్మం దగ్గరికి మరి ఒక పాస్టల్ మీటింగ్ వెళ్తున్న సమయంలో మరి ట్రైన్లో వెళ్తున్నాను నేను. చార్మినార్ ఎక్స్ప్రెస్ నైట్ గూడూరులో ఎక్కాను. ఒక క్రైస్తవ ఫ్యామిలీ వారు సూలూరుపేట ఎక్కారు. మరి గూడూరులో నన్ను పరిచయం చేసుకున్న తర్వాత నేను మరి వాళ్ళకి మరి 3 గంటల వరకు, తెల్లవారుజామున 3 గంటల వరకు మరి వాక్యం చెప్తూనే వెళ్ళాను నేను. ఆమేన్. హల్లెలూయా. మరి 3 గంటల వరకు చెప్పినప్పుడు అతను మరి ట్రైన్లోనే ఏడ్చేశాడు. మరి ఏడ్చి, అయ్యా నేను ఒక హెబ్రోన్ చర్చ్కి వెళ్తాను. మరి తల్లిదండ్రులు మంచి క్రైస్తవులు. మా అమ్మ ఎంతో నా కోసం ఏడ్చి ప్రార్థన చేసింది. మరి ఆ యొక్క సంఘ కాపర దగ్గర నేను ఒక చిన్న పిల్లవాడు, అప్పటి నుంచి నేను పెరిగి పెద్దవాడిని అయ్యాను. అయితే ఏ సంఘం అయితే నన్ను పెంచిందో, ఏ సంఘం అయితే నన్ను పెద్ద చేసిందో, ఆ చర్చిలో సాపలు వేసే దగ్గర నుంచి, డ్రమ్ములు కొట్టే దగ్గర నుంచి, కంజర్లు వాయించే దగ్గర నుంచి, మ్యూజిక్లు వేసే దగ్గర నుంచి ప్రతీది కూడా మరి చేసుకొచ్చాను. అదే సంఘం నన్ను కొట్టిందయ్యా అని ఆయన ఏడ్చాడు. అయితే నేను అది దేవుని సంఘమే కాదని చెప్పాను. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు సంఘంతో లేడు. ఆయన ఉన్నారు అందరూ ఇక్కడే. ఆయన ఎవరితో ఉన్నాడు? ఆయన వధువుతో ఉన్నాడు. ఆయన మన ప్రవక్త అంటున్నాడు, మిమ్మల్ని నేను ఇక సంఘము అని పిలవను కానీ మిమ్మల్ని నేను వధువు అని పిలుస్తానన్నాడు ఆయన. ఆమేన్.
సంఘముగా ఉండడానికి మనం ఈరోజు ఇక్కడికి రాలేదు, కానీ వధువుగా ఉండడానికి మాత్రమే మనం వచ్చాము. ఇక్కడ ఎంతమంది నమ్ముతున్నారు? ఈ మధ్యాహ్నం నువ్వు సంఘంగా ఉండాలంటే చాలా సంఘాలు ఉన్నాయి గూడూరులో, ఇంచుమించు ఒక 50, ఇప్పుడు ఒక 60 కూడా అయి ఉండొచ్చు. ఏ సంఘానికైనా మీరు వెళ్ళొచ్చు. సంఘముగాను ఉండాలి అంటే అయితే నువ్వు ఇక్కడ వధువుగా ఉండాలి అంటే వధువుకు ఒక నియమం ఉంటుంది, వధువుకు ఒక ఆజ్ఞ ఉంటుంది, వధువుకు ఒక కట్టుబాటు ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. వీటన్నిటిని గుండా వెళ్ళేదే వధువైనది. అందుకని మనం ఈరోజు సంఘముగా పిలువబడలేదు, కానీ వధువుగా పిలువబడ్డాం. అయితే రాత్రంతా నేను ఆయనకి వాక్యం చెప్పినప్పుడు చాలా ఏడ్చాడు. మరి దేవుడు ఎందుకో మరి ఈ ట్రైన్లో నిన్ను కల్పించాడయ్యా. నేను చెప్పాను, ఆయన మొదట రాకడలో వచ్చినప్పుడు ఆ శిలువ మీద ఆయన దప్పికొంటున్నాను అన్నాడు. ఆయన ఏంటి ఆయన దప్పిక? ఉన్నారు అందరూ ఇక్కడే? ఎంతమంది ఆయన దాహం తీర్చడానికి ఇష్టపడుతున్నారు? అందుకని ఒక సైనికుడు అప్పటి వరకు కొట్టి ఒక స్వాంజి తీసుకొని అది చేదు చెరకములో ముంచి, ఆమేన్, నేను యేసు దాహాన్ని తీర్చాలని ఆ స్వాంజి తీసి ఆయన నోటికి తగిలిచ్చినాడంట. వాడు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడు, యేసు దాహం తీరుస్తున్నవాడిని నేను అని. ఆడిచ్చింది ఏ నీరు? మంచి నీరా, చేదు నీరు? చేదు చిరకం ఇచ్చినా ఆయన మౌనంగా స్వీకరించాడు. ఆయన ఈరోజు క్రైస్తవుడైన నీవు ఆయనకి ఏ చిరకం ఇస్తున్నావు? చేదు చిరకం ఇస్తున్నావా? వాడిచ్చాడు. ఆయన సమాప్తానికి ముందు దప్పికొంటున్నాడు అన్నాడు. ఆయన దాహం తీర్చేది ఎవరు ఉన్నారా? ఒక్క వ్యక్తి ఆయన దాహం తీర్చాలి. అక్కడ ఆ ఒక్క వ్యక్తి వచ్చాడంటే సమాప్తం అంటాడు. ఆయన సమాప్తానికి ముందు దప్పికొంటున్నాను అన్నాడు. అప్పుడు వరకు కొట్టిన సైనికుడు ఆ చేదు చిరకం ఇచ్చినప్పుడు ఆయన తీసుకున్నాడు, కానీ దాన్ని ఊసివేయలేదు. ఆయన ఊసాడా? పోనీ మింగాడా? నువ్విచ్చిన చేదు చిరకాయన ఆయన మింగలేడు. అట్లనే నీ ముందు ఆయన ఊయలేడు. ఆయన ఊయడానికి 2000 సంవత్సరాలు పట్టింది. 2000 సంవత్సరాలు ఆ చేదు చిరకాన్ని నోటిలో పెట్టుకున్నాడు ఆయన. నమ్ముతారా? ఎప్పుడు ఆయన వస్తున్నాడంటే చివరి సంఘకాలం అయిన ఏబిసి, స్వర్ణయ, పెర్గయ, తోయతాన్, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదికీయ సంఘం వచ్చినప్పుడు అది ఆఖరి సంఘము. ఈరోజు ఎక్కడున్నాం తెలుసా? లోక సంఘాలన్నీ కూడా ఆఖరిలో ఉన్నాయి. అదే ఆఖరి సంఘం అంట. ఒక మాట చదువుదాం మనం ఇక్కడ, మనం చదివిన రెఫరెన్స్లో నుంచి. మత్తయి సువార్త మరి 24వ అధ్యాయం 32వ వచనము. అంజూరపు చెట్టును చూసి ఉపమానము నేర్చుకొనిడి. చిగిరించినప్పుడు వసంతకాలం సమీపంగా ఉందని తెలుసుకోండి. ఇంకా ఈ పాయింట్, ఆయన సమీపపు. అమ్మాయి పిల్లల్ని కంట్రోల్ పెట్టుకోవాలా. మీ ఫోన్స్ అన్నీ కూడా ఆఫ్ చేసుకోవాలి. 1 గంట వాక్యం చెప్పేది. మీ ఫోన్లన్నీ కూడా సైలెంట్లో పెట్టుకోండి, సైలెంట్ మోడ్లో పెట్టుకోండి, అది స్విచ్ ఆఫ్ చేసేయండి. వాడు నూరైన మెయి, లేకపోతే నీ నూరైన మూసి. వెరీ గుడ్, దేవునికి స్తోత్రం. వాక్యానికి విలువిచ్చావు నువ్వు. ఆయన ఎక్కడున్నాడంట? సమీపము ద్వారము ఎద్దనే
ఎక్కడున్నాడంట ఆయన? ద్వారము. అవును, దేవుడు లోపల ఉండాలా బయట ఉండాలా? అమ్మా, దేవుడు లోపల ఉండాలా బయట ఉండాలా? లోపల ఎక్కడున్నాడు ఆయన? ఆయన రాకుండా వచ్చేటప్పుడు ఆయన ఎక్కడున్నాడంటే ద్వారానికి దగ్గర ఉన్నాడంట. అంటే దేవుడు బయట ఉన్నాడా లోపల ఉన్నాడా? అవును, లోపల ఉండాల్సిన దేవుడు బయట ఎందుకు ఉన్నాడు? నువ్విచ్చే చేదు చెరకాను బట్టి. అందుకని ఈ 7 సంఘాల్లో ఎపిసి, సుర్నయ, పెరిగేయ, తుయేత, స్వాల్తిస్, ఫిలదెల్ఫియా, లవోదికియా అని ఈ ప్రకటనలో రాయబడిన 7 సంఘాల్లో దేవుడు 6 సంఘాల్లో దేవుడు లోపలే ఉన్నాడు. అవును సార్, ఉన్నారా? బైబిల్ బాగా తెలిసి ఉండాలా, వధువుకు బైబిల్ జ్ఞానం కలిగింది. 6 సంఘాల్లో దేవుడు లోపల ఉన్నాడు. 7వ సంఘం, చివరి సంఘం, ఆఖరి సంఘం ఏ సంఘం అది? లవోదికియా. లవోదికియా అంటే హక్కులు కలిగిన సంఘము. దానికి హక్కులు కావాలా? అవునా? కోసము కాదు, ఆయన వస్తున్నది వధువు కోసము, ఆయన వస్తున్నది పెళ్లి కుమార్తె కోసము. ఆయన పెళ్లి కుమారుడు అయినాడు ఆయన. ఉన్నారు అందరూ ఎక్కడే? అందుకనే మిమ్మల్ని నేను సంఘము అని పిలవను. అందుకని యోహాను శిష్యులు ఆయన ఎద్దుకు వచ్చారు. వచ్చి ఆయన అడుగుతున్నారు, అయ్యా, మేమును పరిసయ్యుల శిష్యులను తరచుగా ఉపవాసం చేస్తున్నాము, కానీ నీ శిష్యులు ఉపవాసం చేయరు, దీనికి హేతువేమని అడిగారు ఆయన్ని. అడిగారా? ఎవరి శిష్యులు? యోహాను శిష్యులు. యోహాను శిష్యులు యేసు వద్దకు వచ్చి అడుగుతున్నారు, అవును, యోహాను ఏం బోధించాడు? లోక పాపం మోసుకున్న దేవుని గొర్రె పిల్ల ఈయనని బోధించాడా? సర్ప సంతానం అని బోధించాడా? రాబో ఒకరితో మీకు బుద్ధి చెప్పేవాడు ఎవరని ఆయన ప్రకటించాడా? ఆయన ప్రసంగానికి ఒక్కొక్కరు గుండెల్లో మంట పట్టిందంట. హేరోదు బర్త్డే వచ్చింది ఆ రోజు. ఎవరు బర్త్డే? హేరోదు బర్త్డే వచ్చిందంట. హేరోదు అక్కడున్న పాస్టర్లందరూ పిలిచి, ఎప్పుడు మీరే బోధిస్తున్నారు, ఎవరైనా కొత్త ప్రసంగకి వెళ్ళారా అని అడిగారంట. ఉన్నాడా? వాళ్ళు అన్నారంట, కొత్త ప్రసంగకుడు ఉన్నాడు కానీ డ్రెస్ కోడ్ సరిలేదు అన్నారంట. ఆడు తోలు తట్టి కట్టుకొని ఉన్నాడు, ఆహారపు అలవాట్లు కూడా బాగలేవంట. ఏం తింటున్నాడమ్మా ఆయన? కప్పలు తింటున్నాడు, మిడతలు తింటున్నాడు, ఇంకా ఆడ అడవిలో ఏది దొరికితే పాములు తింటున్నాడు. అయ్యా, ఆహారపు అలవాట్లు బాగలేవండి ఆయనకి. ఆయన డ్రెస్ కోడ్ సరిలేదు. అరే, ప్రతి సంవత్సరం నేను పాస్టర్లందరికీ బట్టలు పెడతాను కదా, ఆయన కూడా బట్టలు పెడతాం, పిలవండి అని అంట. సరే, ముఖ్య ప్రసంగికుడు అయిన యోహాను వస్తున్నారని అంత ఇంటిమేషన్ అయ్యింది. ఏ రోజు బర్త్డే వచ్చింది. బర్త్డే బాగానే జరుగుతూ ఉంది, కేకులు గీకులు అంతా బాగానే జరిగినాయి. లాస్ట్కి ఆయనకి ప్రసంగం ఇచ్చినారు యోహాను గారికి. ఏం చెప్పాడు ఆయన? వివాహం పరిత్యాగం చెప్పాడు ఆయన. అరణ్యంలో బోధించిన బోధ ఏంటి? సర్ప సంతానమా అన్నాడు. రాబో ఒకరితో మీకు బుద్ధి చెప్పేవాడు ఎవరు అన్నాడు. హల్లెలూయా. చెట్టు ఏరులో గొడ్డలు పెట్టి ఉంది అన్నాడు ఆయన. అంటే ఆయన ఏం ప్రసంగం చేస్తాడు? తీర్పు ప్రసంగం చేస్తున్నాడు ఆయన, జడ్జిమెంట్ ప్రసంగం చేస్తున్నాడు ఆయన. అరణ్యంలో గొడ్డల గురించి మాట్లాడుతున్నాడు ఆయన, చెట్టు గురించి మాట్లాడుతున్నాడు ఆయన. అయితే ఏ రోజు బర్త్డేకి వచ్చేటప్పటికి వివాహము పరిత్యాగం చెప్తున్నాడు ఆయన, బైబిల్ చెప్తున్నాడు ఆయన, ధర్మశాస్త్రం చెప్తున్నాడు ఆయన. పరుగు అని భార్యను నువ్వు చూడకూడదని బైబిల్ చెప్తుంది కదా, నువ్వు ఒక రాజువేనా? నీ తమ్ముడి భార్యను ఉంచుకున్నావు ఏ రోజు అన్నాడంట. ఒకే ప్రసంగం, దెబ్బతో కూడా ఆ రాజుకి ట్యూబ్లెట్లు ఆరిపోయినాయంట. ఆయన బోధిస్తా ఉన్నాడు. పాస్టర్లంతా పిలిచి అడుగుతున్నాడు, సత్తికేళ్ళు పరిసరులందరూ పిలిచి, ఎవడురా ఈ ప్రసంగం? నేను చెప్పాను కదయ్యా ముందే. వాడు అందరిలాగా ప్రసంగం చేయుడు, అందరిలాగా బోధించుడు, అందరిలాగా సర్దుకుపోడు, రాజీ పడడు. హల్లెలూయా. వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా బోధించేవాడై ఉన్నాడు. ప్రసంగం అయ్యేటప్పటికి తలక ఎగిరిపోవాలన్నాడు అంట. అంతేనా? ప్రసంగం అయిపోయింది, జైలర్లు పోలీసు వాళ్ళు అంతా వచ్చి, ఏమి యెహోవా, ఈ బైబిల్ గ్రంథం ఎంతమంది రాజులు లేరు? దావీదు రాజు గురించి చెప్పకూడదా? సొలొమోను రాజు గురించి చెప్పకూడదా? అవునా? పోయి మా రాజు గురించే చెప్పాలా? దావీదు 500 మంది భార్యలు చెప్పచ్చుగా, సొలొమోనుకి 700 భార్యలు, 300 మంది ఉపపత్తులు ఉన్నారు చెప్పచ్చు కదా. చెప్పాడా?
ఏ రాజు నీకు కనిపించలేదు? మా రాజే కనిపించాడా? ప్రవక్తలు రాజీ పడరు. ప్రవక్తలు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే వాళ్ళే ప్రవక్తలై ఉన్నారు. ఆమోసు గ్రంథం 3:7 చెబుతుంది, తాను సంకల్పించిన దాన్ని తన ప్రవక్తలకు బయలుపరచకుండా ప్రభు అయిన యెహోవా ఏమి చేయడంట. ఆయన ఏదైనా ఆయన చేయాలనుకుంటే మొదట ఆయన ప్రవక్తలుగా చెప్తాడు. ఆయన ప్రవక్తలకు బయలుపరచాడు. ఆయన ప్రవక్తలకు చెప్పకుండా ఆయన ఏమి చేయడు. ఆయన అందుకని ముందు హెచ్చరిక, అటు తర్వాత తీర్పు. హెచ్చరిక లేకుండా దేవుడు ఎవరికి కూడా తీర్పు తీర్చడు. ఆయన సొదొమ గొమొర్రా పట్టణం నాశనమయ్యేదానికి ముందు ఆకాశం నుంచి దూతలు వచ్చి హెచ్చరిస్తా ఉన్నారు. నోవాహు దినములో లోకమంతా నాశనం అయ్యేదానికి ముందు నోవాహు ద్వారా లోకానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఆయన ఏంటా హెచ్చరిక? జలప్రేమ రాబోతా ఉంది, ఓడలోకి రండి, వస్తే బ్రతుకుతారు, రాకపోతే అమ్మ శాపాలు మాట్లాడబాకండి. అమ్మ సంఘంలా ఏం మాట్లాడబాక? శాపాలు మాట్లాడు. శాపం కాదు, వస్తే బతుకుతావు, రాకపోతే సస్తావు. నేను చెప్పపోయిన వాక్యం అదే చెప్తుంది. సావు ప్రసంగాలు చెప్పరు, చాలామందికి భయం. అచ్చుబొమ్మ ఉంది, నాణ్యానికి 2 వైపులు చూడాలి. ఈరోజు చాలామంది నాణ్యానికి ఒకవైపే చూస్తున్నారు. నాణ్యానికి 2 వైపులు చూడాలా. ఏ వాక్యం అయితే నేను బ్రతికిస్తుందో అదే వాక్యం నేను చంపుతుంది. ఆమోసు ఇశ్రాయేలులో నిలబడి, ఓ ఇశ్రాయేలు ప్రజలారా, ఏ దేవుడైతే మీరు ఆరాధిస్తున్నారో, ఏ దేవుడైతే మీరు మహిమపడుతున్నారో ఆ దేవుడు మిమ్మల్ని నిశ్చయముగా నాశనం చేస్తాడని చెప్తున్నాడు ఆమోసు. అరే భలే చెప్పినవరా, ఆమోసు భలే చెప్పినాడంట. చెప్పింది బర్రెలు మేపుకుని ఆమోసు, అందుకని వాళ్ళకి కనపడలేదు. వాళ్ళకి బోధించాలంటే కారులో BMW కారులో వచ్చి చెప్తే అప్పుడు నమ్ముతారు వాళ్ళు. ఈయన వాళ్ళ ఊరిలో బర్రెలు మేపుకునేవాడు, జంగుడు బర్రెలు మేపుకునేవాడు చెప్తే ఎవరైనా వింటారా? అరే బాగా బోధించినా కానీ పో 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 రెడమ్మ సత్యనమ్మ వస్తుందని చెప్పి ఉంటారు. అంతేనా? హల్లెలూయా. రాజీ పడిన వాక్యం. యోహోను మిడతల కప్పలు ఇవన్నీ తినేటప్పుడు ఆయన ప్రసంగమే వేరుగా ఉంది. లోక పాపను మోసుకున్న దేవుని గొర్రెపిల్ల ఈయనను ప్రకటించినాడు. ఆయన ఎప్పుడైతే ఈ ప్రసంగం చేసినాడో జైల్లోకి వెళ్ళిపోయినాడంటే యోహోను. పోయాడా జైలుకి? జైలుకి పోయిన తర్వాత, జైల్లో పోయిన తర్వాత ఆహార అలవాట్లు మారిపోయినాయి, డ్రెస్ కోడ్ మారిపోయింది. ఆయనకు ఒక నెంబర్ బ్రాండ్ వచ్చింది యోహోనుకే. ఆహారం ఇంతకుముందు కప్పలు మిడతలు తినేటప్పుడు బాగా ఉన్నది ప్రసంగం. ఈయన లోక పాపను మోసుకుని దేవుని గొర్రె పిల్లని బోధించాడు. జైల్లో ఎప్పుడైతే వేశారో ఆహారపు అలవాట్లు మారిపోయినాయి, తిండి మారిపోయింది, డ్రెస్ మారిపోయింది. రాజనగరంలో నుంచి భోజనం వస్తూ ఉంది యోహానికి. వచ్చిందా? ఇప్పుడు కొంతమందిని అడుగుతున్నాడు, అయ్యా రాబోయే మెస్సయ్య ఆయనేనా? మేము ఇంకెవరి కోసమైనా ఎదురు చూడాలా అంటున్నాడు యోహాను. ఎందుకు ఇది చెప్తున్నాడు? ఇంతకుముందు ఏం చెప్పాడు ఆయన? బురద దన్నింది ఆయనేగా, సర్పసంతానం అనేది ఆయనేగా. అయ్యా నీ పాదముల వార్లు ఇప్పటికైనా నేను ఏమాత్రమని కూడా పాత్రుని కాదని బోధించాడుగా. మరి ఏమైంది? ఈరోజు స్టార్టింగ్లో 20 ఏళ్ల క్రితము చాలామంది క్రైస్తవులు భక్తి పరులు అందరూ కూడా దేవుడు భక్తి విశ్వాసం ప్రార్థన కలిగి దేవుడి దగ్గరికి వచ్చారు. ఈరోజు అనేకలు వచ్చి కార్లు వచ్చిన, బిల్డింగులు వచ్చిన, ఆస్తులు అంతస్తుల సంఘం బాగా పెరిగేటప్పటికీ వీళ్ళ ప్రసంగాలన్నీ మారిపోయినాయి. ఈరోజు ప్రైజ్ లార్డ్ సిస్టర్, గాడ్ బ్లెస్ యూ అమ్మ. దేవుడు నిన్ను దీవించడుగా, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను బలపరుస్తాడు. నువ్వు క్వార్టర్ దగ్గర 3 రోజుల దగ్గర దేవుడు దీవెలు అయిపోయి వీళ్ళు ప్రారంభంలో ప్రసంగం వేరు, ప్రారంభంలో క్రైస్తవ జీవితం వేరు. ఈరోజు క్రైస్తవ జీవితం ఎలా ఉంది? లాస్ట్కి పాస్టర్లంతా చూస్తుంటే ఏమైపోయిందంటే సేవా కూడు సేవా కూర అయిపోయింది. సేవా కూడు సేవ కూర. ఈయన సేవ చేసి కూడు తెస్తే, ఆమె సేవ చేస్తే కూర తెస్తుంది. సేవ కూడు సేవ కూరలు అయిపోయింది ఈరోజు. క్రైస్తత్వం భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతా ఉంది ఈరోజు. ఎందుకంటే రాకడ దినాలు ఇవి. రాకడ దినం గురించి చెప్తుంది. అంజూరపు చెట్టును చూడమంటా ఉంది. అదేం సార్ అంజూరపు చెట్లు?
రాకడికి అంజూరపు చెట్టుకి సంబంధం ఉందా? అసలు అంజూరపు చెట్టు అంటే ఏంటో తెలియదు లోకానికి. ఏంటమ్మా అంజూరపు చెట్టు చెప్తారా? అంజూరపు చెట్టు అనగా ఎవరు? ఇశ్రాయేలీలేనా? హల్లెలూయా. ఇశ్రాయేలీకి ఎప్పుడు స్వతంత్రం వచ్చింది? ఆమేన్. 1948 మే 17వ తారీఖు ఇశ్రాయేలు స్వతంత్రం పంచుకున్నారు. ఎన్ని సంవత్సరాలమ్మా ఇప్పటికి చెప్తారా? 1947, 1948. అవునా? హల్లెలూయా. ఇశ్రాయేలు స్వతంత్రం పొందుకున్నది. దాని గురించి మాట్లాడుతున్నాడు ఆయన. అయ్యా, ఆయన రాకడ వచ్చేటప్పుడు ఎవరిని చూడాలంట? ఒకటి అంజూరపు చెట్టును చూడాలంట. అంజూరపు చెట్టు అంటే ఇశ్రాయేలీలు. ఓ హిట్లర్ కాలంలో చల్లా చెదరైపోయిన ఇశ్రాయేలీలు, పారిపోయిన ఇశ్రాయేలీలు, చనిపోయిన ఇశ్రాయేలీలు. హల్లెలూయా. అసలు ఇశ్రాయేలు దేశముగానే లేకుండా పోయింది. వారందరూ మరలా 1947 మరి ఆ యొక్క కాలంలో వాళ్ళు మరలా ఒక దేశముగా ఒక విమానం ఎక్కి వాళ్ళ దేశానికి పోతున్నారంట. పోయేటప్పుడు యెషయా వాళ్ళని చూస్తున్నాడు. యెషయా చూసినప్పుడు గద్ద రెక్కల మీద మిమ్మల్ని నేను మోసితేనే అంటున్నాడు. గద్ద ఎవరిని మోస్తా సార్? అందుకని యెషయా కాలము చూసినప్పుడు ఇశ్రాయేలు వాళ్ళు దేశంగా పోయేటప్పుడు అది విమానమని యెషయాకి తెలియదు. యెషయా ఈ కాలమాడు కాదు. యెషయా ఏ కాలమాడు? యేసుక్రీస్తు పుట్టకముందు 700 సంవత్సరాల చరిత్ర కలిగిన వాడు. ఆ కాలంలో ప్రవచనం దాన్ని చూస్తూ ఉన్నాడు. ఓ గద్ద రెక్కల మీద మిమ్మల్ని నేను మోసితేనే అన్నాడు. ఆ ఇశ్రాయేలీలు ఆ యొక్క దేశానికి ఒక దేశముగా కూడుకున్నారు. వాళ్ళు కూడిపిటికి ఎన్ని సంవత్సరాలు అయింది చూస్తారా? చెప్తారా? 77 సంవత్సరాలు, 76, 77 సంవత్సరాలు. ఆయన అన్నాడు అక్కడ ఒక పాయింట్ ఉంది. ఈరోజు ఏ క్రైస్తవుడు దీన్ని చెప్పలేడు. ఈ తరము గతించదు అన్నాడు ఆయన. ఏ తరము? వేల మంది పాస్టర్లను అడిగిన నేను, అయ్యా ఆయన రాకడ వచ్చేటప్పుడు అంజూరు చెట్టును చూడ, అంజూరపు చెట్టు ఇశ్రాయేలీలే. ఇవన్నీ జరిగినంత వరకు ఈ తరం గతించదు. ఆ తరం గురించి మాట్లాడాను ఒక 5 నిమిషాలు. ఏ తరం సార్ అది? ఒక తరం అంటే ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. మనకు తెలుసు, బయట వాళ్ళు తెలియదుగా. ఒక తరం అంటే 1000 సంవత్సరాలు. ఆదాము ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 900 చిల్లర. మెతుషుల 973. హల్లెలూయా. అంటే 1000 years, 100,000 సంవత్సరాలు ఒక మానవుడు బ్రతకాలన్నదే దేవుడి ఆలోచన. ఆమేన్. అయితే దెయ్యము అవ్వ ఆదాముల దగ్గరకు వచ్చి వాళ్ళ మహిమలో ఉన్నప్పుడు 1000 కాదు, కొన్ని వేల సంవత్సరాలు కూడా బ్రతకగలరు వాళ్ళు. ఎప్పుడైతే వాళ్ళు పాపం చేశారో, తప్పిదం చేశారో, ఆ పండు తిన్నారో, పాపంలో పడిపోయినారో, ఆ పడిపోయిన దేహము 1000 సంవత్సరాలు బతికిస్తానని చెప్పి దేవుడితో ఛాలెంజ్ చేసినాడంట అపవాది. ఎన్ని సంవత్సరాలు? అవ్వ ఆదాములు ఎప్పుడైతే వాళ్ళు పడిపోయారో, పడిపోయిన దేహము అంటే ఇదేనా? ఇప్పుడు మీరు ఏ దేహంలో ఉన్నారు? పడిపోయిన దేహమేనా ఇది? ఇందులో ఏమేమి ఉన్నాయమ్మా? ఏమేమి ఉన్నాయి ఇందులో? చెప్పరే. ద్వేషం ఉందా? శరీరాశ, నేత్రాశ, జీవబుడము ఉన్నాయి, అన్నీ ఉన్నాయా? ఈ పడిపోయిన దేహాన్ని సాతానుడు అనుకుంటాడు 1000 సంవత్సరాలు నేను బ్రతికిస్తానని చెప్పి దేవుడితో ఛాలెంజ్ చేశాడు వాడు. ఈ ఛాలెంజ్లో 1000 సంవత్సరాలు కానీ మానవుడు ఈ దేహంలో కానీ బతికితే ఈ భూమి శాశ్వతంగా వాడికే ఇచ్చేస్తాడు దేవుడు. అందుకని దేవుడు ఏం చేస్తున్నాడు? 1000 సంవత్సరాలు ముందే ప్రతి ఒక్కరిని చంపేస్తున్నాడు ఆయన. 1000 సంవత్సరాలు ఎవరైనా బతికున్న వాళ్ళు చెప్పండి, వాళ్ళకి ఇచ్చేస్తాడు ఈ భూమి ఆయన. ఉన్నారా 1000 years బ్రతికిన వాళ్ళు? అందుకని మొదట తరం అంటే 1000 సంవత్సరాలు అనుకుందాం. పోనీ నోవాహు తరం ఎన్ని సంవత్సరాలు? 500 సంవత్సరాలు అనుకుందాం. పోనీ మానవుడు ఆయుష్ 120 దాకా వచ్చినాడు, 100 సంవత్సరాలు కూడా వస్తుంది. అయిందా? ఇప్పుడు యేసు ప్రభు చెప్పి ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా? ఈ వాక్యం చెప్పి ఎన్ని సంవత్సరాలు అయింది? యేసు ప్రభు చెప్పి 2000 సంవత్సరాలు అయింది. అప్పుడు ఎన్ని తరాలు అయినాయి? 1000 సంవత్సరాలు అంటే 2 తరాలు అయిపోయినట్టేగా.
పోనీ 100 సంవత్సరాలు ఒక తరం అంటే ఎన్ని తరాలు అయిపోయినట్టు? 20 తరాలు అయిపోయినట్టేనా? అంతకీ ఏ తరం గురించి మాట్లాడుతున్నాడు ఆయన? ఏ బైబిల్ కాలేజీ చెప్తాడు దీని గురించి? మానవుడు ఆవిష దేవుడు చెప్పింది ఎంతమ్మా? పోనీ 70 అధిక బలం ఉంటే ఇంకొక 10. పోనీ ఇది కూడా అయిపోయిందిగా. అటు చెప్పిన ఎన్ని తరాలు అవుతాయి? ఇంచుమించు 24-25 తరాలు అవుతాయి. మరి ఈ తరం అన్నాడా ఆయన? ఏ తరం అది? ఏ క్రైస్తవుడు చెప్పడు ఆ తరం గురించి. ఎందుకంటే వాళ్ళకి తెలిసే కదా. ఎందుకంటే సమస్త కార్యములు కూడా ఈ చివరి కాలంలో వధువుకు బయలుపరచబడ్డాయి. చెప్పండి కూడా దేవుడు నాన్న మహిమపరచుకున్నాను. హల్లెలూయా. ఎందుకంటే కుటుంబంలో ప్రతి విషయము రహస్యం అంతా కూడా భార్యకి తెలుసబడుతుంది. అవునా? మా ఇంట్లో నేను బయటికి వెళ్ళేటప్పుడు మా పిల్లలకు కొన్ని చెప్తా. మా పెద్దోడికి ఛార్జీకి 200 ఇస్తా, మా చిన్నోడికి కాలేజీకి 50 రూపాయలు ఇస్తా, మా పాపకి 30 రూపాయలు ఇస్తా, పాస్టమ్మకి ఖర్చులకి ఇస్తా. అయితే రహస్యం అనేది ఎవరికి చెప్తాను? భార్యకి చెప్పబడుతుంది. మరి ఈ బైబిల్ రహస్యాలన్నీ ఎవరికి? గొర్రె పిల్ల యొక్క భార్యకేనా? ఆయన భార్యకేనా? అందుకని ప్రకటన 19:7 ఆమెదేనా? ఇదిగో గొర్రె పిల్ల యెహోవా మాంసం వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకుంటున్నది అంటున్నాడు ఆయన. అందుకని ఆయన కానాను విందులో చెప్పాడు, నా సమయం ఇంకా రాలేదన్నాడు ఆయన. ఆయన సమయం రాలేదా? అప్పుడు రాలే, ఇప్పుడు వచ్చింది. చప్పట్లు కొడితేమన్నా మహిమపడదాం. ఎందుకంటే ఆయన వెళ్ళింది ఎవరు వివాహానికంటే? కానాను వాళ్ళ వివాహానికి వెళ్ళాడు ఆయన. ఈరోజు ఆయన వివాహం అయింది. ఆ గొర్రె పిల్ల వివాహానికి పిలువబడిన వీరు ధనిలో ఉన్నారు ఈ మధ్యాహ్నం. ఇదే మీకు ఆహ్వాన పత్రిక ఉంది. ఎంతమంది నమ్ముతున్నారు? మరి సిద్ధంగా ఉన్నారు ఈ వివాహానికి? వివాహానికి పిలువబడిన పెళ్ళి యొక్క పెద్దలా మీరు? పెళ్లి బంధువులా మీరు? పెళ్లి చుట్టాలా మీరు? ఎవరైనారు మీరు? పెళ్లి కుమార్తె అయినారు మీరు. అందుకనే చెప్పాను నేను ప్రారంభంలో, నువ్వు సంఘంగా ఉండడానికైతే ఏడకి రావాలా, ఏడకైనా పోవచ్చు. అయితే నువ్వు వధువుగా ఉండాలంటే మాత్రం ఇక్కడికి రావాలా. నువ్వు పెళ్లి కుమార్తెగా ఉండాలంటే ఇక్కడికి రావాలా. ఎందుకంటే సంఘము ఎడవబడదై ఉంది. నోవాకు సంఘమై ఉన్నాడు, చాలా మంచివాడు అయినాడు, కుటుంబాన్ని కట్టుకున్నాడు, జీవితాన్ని కట్టుకున్నాడు, ఓడను కట్టుకున్నాడు, సమస్తాన్ని కట్టుకున్నాడు నోవాకు. ఎడవబడ్డాడు, ఎత్తబడ్డా? ఎడవబడిన నోవాకు. శ్రమలోకి వెళ్ళిపోయిన నోవాకు, ఓడలోకి వెళ్ళిపోయిన నోవాకు, తీర్పులోకి వెళ్ళిపోయిన నోవాకు. లోక సంఘాలన్న నోవాకుని అలాగే ఎత్తుతాయి. వధువు నోవాకుని దించుతూ ఉంది. హల్లెలూయా. ఎందుకంటే నోవాకు సంఘమై ఉన్నాడు. చెడ్డవాడు కాదు సార్, మంచివాడే. ఈరోజు లోక సంఘాలన్నీ చెడ్డవి కాదు, మంచివే. ఓడలు కట్టుకున్నారు, అలాగనే సంఘాలు కట్టుకున్నారు, జీవితాలు కట్టుకున్నారు, కుటుంబాలు కట్టుకున్నారు, అన్నీ కట్టుకున్నారు. అయితే నోవాకు ఏ విధంగా అయితే ఎడవబడ్డాడు, ఈరోజు లోక సంఘాలన్నీ కూడా ఎడవబడుతున్నాయి. ఎడవబడే సంఘంలో నువ్వు ఉండకూడదు. ఈ మధ్యాహ్నం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. ఎందుకంటే అదే కాలంలో ఇంకొక ఆయన ఉన్నాడు. చెప్తారు ఎవరు ఆయన? హానోకు. చప్పట్లు కూడా దేవుని నాన్న మహిమపడదాం. ఈ మధ్యాహ్నం ఎలా ఉండాలంటే హానోకు వలె ఉండాలా. అందుకని ఒకరు ఎడవబడతారు, ఒకరు ఎత్తబడతారు. ఎవరు ఎడవబడ్డారు, ఎవరు ఎత్తబడ్డారు? నోవాకు ఎడవబడ్డాడు, హానోకు ఎత్తబడ్డాడు. హానోకు సంఘం ఇది, దేవుడితో నడిచే సంఘం ఇది, వాక్యంతో నడిచే సంఘం ఇది, వర్తమానంతో నడిచే సంఘం ఇది. హల్లెలూయా. కనబడకుండా వెళ్ళిపోయే సంఘం ఇది. వదివేనా? మరి హానోకు కనబడ్డా? కనపడే ముందు దేవుడితో నడిచాడంట, దేవుడికి ఇష్టడుగా ఉన్నాడంట. ఇద్దరు ఒకే కాలం అయినారు. హానోకు నోవాకు ఒకే కాలము. అందుకే ఆయన చెప్తున్నాడు, నోవాకు దినములు ఎలాగుండను. నోవాకు దినములు చూడాల్సింది నోవాకుని కాదు, హానోకును చూడాలా. ఏమ రైట్? అవునంటారా? మరి ఇక్కడ ప్రకటించే ప్రసంగం నోవాకు ప్రసంగం, హానోకు ప్రసంగమా? హానోకు ప్రసంగము. నోవాకు ఎవరని చెప్తా ఉంది? నోవాకు మంచివాడే, కుటుంబాన్ని కట్టుకున్నాడు, జీవితాన్ని కట్టుకున్నాడు, పర్ఫెక్ట్గా కట్టాడంట సంఘాన్ని.
కీలు పూసాడట ఓడకి. దేవుడు చెప్పిన నమూనా ప్రకారం కట్టాడు. అయినా ఎడవబడ్డాడు. మరలా తిరిగి భూమి మీదకి వచ్చాడా? లోకానికి ఒక సాక్షిగా నిలబడుకున్నాడు నోవాకు. హానోకు దేవుడితో నడుచుకుంటా వెళ్ళిపోయాడు. అంటే నోవాకు ఎక్కడికి వెళ్ళాడు? తీర్పుకి వెళ్ళాడు, జడ్జిమెంట్కి వెళ్ళాడు, జడ్జిమెంట్లో నిలబడ్డాడు. అందుకని బైబిల్ చెప్తా ఉంది మత్తయి సువార్తలో, ఆయన మహిమ గల సింహాసనం మీద కూర్చున్నప్పుడు కుడి వైపున గొర్రెలు, ఎడమ వైపున మేకలు నిలబెట్టి తీర్పు తీరుస్తున్నాడంట. ఆయన ఎక్కడ ఉండాలని ఇష్టపడుతున్నారు మీరు? గొర్రెలోనా మేకల్లోనా? అసలు రెండు గుంపులు మనం కాదు. ఆ గొర్రెల్లో నువ్వు ఉండకూడదు, ఆ మేకల్లో కూడా నువ్వు ఉండకూడదు. ఈరోజు క్రైస్తవ సంఘాలన్నీ కోరుకునేది గొర్రెల్లోనే. ఆ ట్రైన్లో వెళ్ళేటప్పుడు ఆ సహోదరుడు చెప్తున్నాడు, అన్నా ఆ గొర్రెల్లో ఉంటామన్నా. నువ్వే కాదు, నీ హెబ్రోన్ సంఘం అంతా అక్కడే ఉంటుంది, బాప్టిస్ట్ సంఘం అంతా అక్కడే ఉంటుంది, లూథరన్ సంఘం అంతా అక్కడే ఉంటుంది, పెంతెకోస్తు సంఘం అంతా అక్కడే ఉంటుంది. సంఘాలన్నీ ఆ గొర్రెలోనే ఉన్నాయి. ఆకలిగా ఉంటే అన్నం పెట్టారు, దాహంగా ఉంటే నీళ్ళు ఇచ్చారు, చరచాడు చూడ దిగమరిగా ఉంటే వస్త్రం ఇచ్చారు, అన్ని మంచి కార్యాలు చేశారు. నేను అడిగాను, ఎవరికి అన్నం పెట్టారు మీరు? ఎవరికి పెట్టారయ్యా? వాళ్ళు అన్నారు, అడుక్కునే వాళ్ళకి పెడితే. అడుక్కునే వాళ్ళ సహోదరులా? ఆయన అన్నాడు, అల్పులైన ఈ నా సహోదరులు ఒక్కరికి మీరు చేస్తుంటే అది నాకు చేసినట్టు అన్నాడు ఆయన. ఎవరు అల్పులైన ఈ నా సహోదరులు ఎవరు? చూస్తారా ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనం చదువుతారు ఒకసారి. రెండు గుంపులు, సంపబడిన వారి సహోదరుల లెక్కయు సహదాసులయు లెక్కయు. అమ్మా జాగ్రత్త చదవాల. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనంలో అదే సంపబడేవారు, అది చంపబడిన వారి సహదాసులు అంటే ఇశ్రాయేలీలు, సహోదరులు అంటే మనము. లెక్క పూర్తగు వరకు కొంచెం కాలం వెయిట్ చేయమంటున్నాడు దేవుడు. ఎక్కడున్నారు వాళ్ళు? బలిపీఠం కిందే ఉన్నారు ఆత్మలు. ఎప్పుడు చనిపోయినారు వాళ్ళు? హిట్లర్ కాలంలోనేనా? 2వ ముద్దలో చనిపోయిన వాళ్ళేనా? ప్రకటన 6వ అధ్యాయం 2వ ముద్దలో చనిపోయిన వాళ్ళు. చనిపోయిన వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళు బలిపీఠం కింద ఉన్నారు. అయితే పరలోకం పోయినారు కానీ, బలిపీఠం కిందకు పోయినారు కానీ, దేవుడి సింహాసనం కిందకు పోయినారు కానీ, అయితే పగబాల వాళ్ళకి. ఎక్కడ పోయినా బలిపీఠం కిందకు పోయినా ఏం పోలేదు వాళ్ళకి. చర్చికి వచ్చిన పగబాలు చాలామందికి. ఆల్రెడీ బలిపీఠం కిందకు పోయినా పగబాలేదంట. ఏం చెప్తున్నారు? అయ్యా నీకోసం మేము ప్రాణం పెట్టామయ్యా, మా బిడ్డలు కోల్పోయినాం, భార్యలు కోల్పోయినాం, సమస్తాన్ని కోల్పోయినాం, ఈ గూడూరు వాళ్ళందరూ చంపేయ్యా అంటున్నారు. వాళ్ళు చేరి బలిపీఠం కింద చేరి అంటున్నారా? అదేనా అంటున్నది. ప్రతిదండన చేయకుండా ఎందుకు ఎంతకాలం మమ్మల్ని ఎక్కడ పెడతా ఉంటే దేవుడు అన్నాడు, కొంచెం కాలం ఆగు. ఎవరు రావాలంట? ఎవరో ఒకరు రావాలంట. అదే నేను శిలువ మీద దప్పికొంటున్నది ఆయన. ఎవరో ఒకరు రావాలంట. ఆ వచ్చే దానికి ముందు ఏమంటున్నాడు ఆయన? దప్పికొంటున్నాడు ఆయన. చేదు చిరకమిచ్చినాడు, సైనికుడు తీసుకున్నాడు. హల్లెలూయా. అరే ఇది కాదురా నా దాహము, ఆత్మల భారం అని చెప్తారు. అందరూ వచ్చేసారు సార్. ఆయన మొదటి రాకలు ఎంతమందిని పిలవాలి? అందరూ వచ్చేసారా? పేతుని పిలిచాడు, వచ్చాడా? జక్కయ్యని పిలిచినాడు, వచ్చాడా? సమరస్త్రిని పిలిచాడు, వచ్చారా? అందరూ వచ్చారా? ఒక్కడు రాలా. వాడు వస్తే ఆయన దాహం తీరిపోద్ది. ఎవరు సార్ వాడు? మొదటి రాకలు ఆఖరి వ్యక్తి వస్తే రాకడ అయిపోద్ది. ఈ రెండో రాకల్లో కూడా ఆఖరి వ్యక్తి వస్తేనే
ఇక్కడ కూడా రాగడ అయిపోద్ది. ఈ ఆఖరి వ్యక్తిని ఎతికేదే ఈ పీటర్ పని. హల్లెలూయా. ఎవరెవరోనే ఎత్తుక్కొని నాకు అవసరం లేదు. నేనైతే ఎవరిని ఎత్తుకుతున్నాను? ఆ ప్రకటనలో చెప్తున్నదా, సహోదరుల లెక్క, సహదాసుల లెక్క. ఆ రెండో రాకళ్ళు ఆఖరి వ్యక్తి. మొదటి రాకళ్ళు ఆఖరి వ్యక్తి ఎవరో తెలుసా? ఆ సిలువ మీద ఉన్న దొంగ. ఒక దొంగ అడుగుతున్నాడు, నువ్వు దేవుని కుమారుడు, నిన్ను నువ్వు కాపాడుకొని నన్ను కాపాడమంటున్నాడు. దుర్మార్గుడు. వాడు చచ్చేటప్పుడు కూడా అద్భుతాలు కావాలి వాడికి. ఏమోడు రాకపోతే సావని పడాడ. చాలా వరకు చెప్తాను నేను, వచ్చినాడు రాకపోతే సావు, రాబాక అని చేత. ఎవడరా నేను రమ్మనింది? కాకినాడ కాజా మేము తిన్నాం, రుచిగా ఉంది. ఏం అత్తయ్య గారు, నువ్వు విజయవాడ పోతే కాకినాడ కాజా దొరకదు, విజయవాడ కాజా దొరుకుతుంది. కాజా అంటే దానికి ఒక పేరు పెట్టినాడు. కాకినాడలో ఏడంటే ఆడు దొరకదంట, మళ్ళా ఒకే షాప్లో దొరుకుతుందంట. అంతే కదా సార్? నీకు ఏ కాజాలు, చాలా కాజాలు ఉన్నాయి. అయితే నువ్వు కాకినాడ కాజా తినాలంటే నువ్వు ఆడపోవాల్సిందే. నేను కూడా కాజా అంటే తిను, ఎవరు వద్దన్నారు? వాడికి చచ్చేటప్పుడు ఏం కావాలి? వాడికి అద్భుతాలు కావాలంట. ఏం అద్భుతాలా? అయ్యా ఆ సిలువ మీద చట్నే తెంపుకొని వచ్చేసాయి, తెంపుకొని వచ్చి కాపాడాలంట. ఏమాడు రాకపోతే సావని పడాడ. చాలా వరకు చెప్తా నేను, ఏడ్చి ప్రార్థన కూడా చేస్తా. లాస్ట్ నువ్వు రాబాకరా అని చెప్తా. అదే సార్, నువ్వు వచ్చింది నన్ను ఉపయోగం ఏమి, నువ్వు రాకపోతే పరలోకం ఏమైనా సరిపోదా ఎట్టా? ఆమేన్. అయితే ఇంకొక దొంగ అడుగుతున్నాడు, ఒరే దొంగ, నువ్వు దొంగవే, నేను దొంగని, ఇద్దరు తోడు దొంగలు. ఆ మధ్యలో సిలువ ఎవరిది? యేసు ప్రభుదా? అది ఇంకొక పెద్ద దొంగది. వాడు ఈలకు మించిన దొంగోడు, వీళ్ళ గురువు గారు. ఎవరు సార్ వాడు? చెప్పండి. అది బరబ్బా సిలువది. ఆ ముందు రోజు ముగ్గురు సైన్ చేశారు, ముగ్గురు మెడికల్ టెస్ట్ అయిపోయింది. అయితే అందుకోకుండా ఒకడు బయటకు వచ్చేసినాడు. అరే దొంగ, ఆ మధ్యలో సిలువ మన గురువు గారిదిరా, వాడు తప్పించుకున్నాడు. అసలు ఈయన ఎందుకు వచ్చినాడో నాకు అర్థం కావడం లేదు. నేను అడుగుతున్న, సిలువ మీద దొంగ బాప్తీసం తీసుకున్నాడా? చాలామంది చెప్తారు తీసుకోలేదు అని కన్ఫర్మ్ చేస్తారు. నేను చెప్తాను, తీసుకొని ఉండి ఉండవచ్చు అంటా. నేను విశ్వాసం ఉంటే కన్ఫర్మ్ చేయొచ్చు. ఎందుకంటే వాడు చెప్తున్నాడు, అయ్యా నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను నీవు జ్ఞాపకం చేసుకో అన్నాడు. వీడికెడ తెలుసు ఆయన రాజ్యం గురించి? వీడు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ప్రసంగానికి పోయినాడు. వీడు 3 రోజులే కదా ప్రసంగం. అమ్మ, మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో ప్రసంగం జరిగిందా? చదువుతారు ఒకసారి. ఏదో కొత్తగా ఉన్నట్టున్నారు జనాల. తీయండి, టకటక తీయండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం తీయండి. దేని గురించి మాట్లాడుతుంది? మత్తయి సువార్త 5వ అధ్యాయం తీయండి. తీయాలి త్వరగా. ఒకరా ఇద్దరా? అమ్మ, ఆయన ఒకడే. ఆహా, ఎంతమంది? ఎన్ని రొట్టెలు పెట్టాడమ్మా ఆడ? 5,000 మంది రొట్టెలు తిన్నా. ఎన్ని కంపలు ఎత్తినాడా? ఎన్ని రోజుల ప్రసంగమా? రాత్రి పోగులు లైట్లు ఉన్నాయా? మైకులు ఉన్నాయా? మరి ఆ ప్రసంగానికి లేడా ఈడు దొంగ? లేడా? నువ్వేడ చెప్తావు? హల్లెలూయా. ఉండొచ్చు. లేడని కన్ఫర్మ్ ఎందుకు చేయాలా? ఆయన ప్రసంగించేదే దేవుని రాజ్యం గురించి. యోహాను బాప్తీసం ఇస్తున్నాడా? ఎంతమంది తీసుకున్నారు? ఈ మీటింగ్లో ఉన్న వాళ్ళందరూ పోయి తీసుకుంటారా? దొంగలు తీసుకున్నారా? తాగుబోతులు తీసుకున్నారా? వ్యభిచారులు తీసుకున్నారా? ఎంతోమంది ఆడకెళ్ళి ఇప్పుడు బాప్తీసం లాగా అమ్మ 3 రోజులు ఉపవాసం ఉండేసిరా అట్టంతా రావడం, ముంచడమా, పంపడమా? నువ్వు మారు మనసు పొందుతున్నావా? నువ్వు యేసుక్రీస్తుని అంగీకరిస్తున్నావా? నన్ను నమ్ముతున్నావా? మీ నాయన నమ్మదు? అవన్నీలా యోహాను ప్రసంగం. సున్నతి ఉందా నీకు? సున్నతి మార్చబడింది. సున్నతి కలిగిన ప్రతి వాడు రండి బాప్తీసానికి అన్నాడు. ఈరోజు సాయిబులు రారు. ఎందుకు రారు? సున్నతి ఉంది వాళ్ళకి. అరబ్ కంట్రీలు వెళ్తా రారు, యేసుక్రీస్తు నమ్మరు. ఎందుకు రారు? మాకు అబ్రహాము ఇచ్చిన సున్నతి ఉంది. అబ్రహాము తండ్రి 100 ఏళ్ళప్పుడు సున్నతి చేసుకున్నాడు.
ఎంతమంది అమ్మ అబ్రహాం పిల్లలకి? అబ్రహాంకి ఎంతమంది పిల్లలు? అబ్రహాం సంతానం ఎంతమంది తెలుసా? ఫస్ట్ మొదటి మంచోడు రాకముందే దొంగ వచ్చేస్తాడు. ఇస్సాకు రాకముందు ఎవరు వచ్చాడు? ఇస్మాయిల్ వచ్చాడా? ఇస్మాయిల్ సంతానం అబ్రహాం సంతానమేనా? ఇస్సాకు వచ్చాడా? ఇస్సాకు సంతానం అబ్రహాం సంతానమేనా? తర్వాత మళ్ళీ ఇంకో భార్యను చేసుకున్నాడా? కెతోరా పిల్లలు అబ్రహాం సంతానమేనా? ఇప్పుడు ఎంతమంది ఆడవాళ్ళు వచ్చారు? 3 స్త్రీలు వచ్చినారు. 3 స్త్రీలు భర్త ఎవరు? ఒక్కడే. ఎవరైనా అబ్రహామే. నేను ఈ వారంలో ఒక పెళ్లి చూపులు పోయినా. పెళ్లి సంబంధం పోతే వాళ్ళు అడుగుతున్నారు, మా రెడ్డి భూమి వాళ్ళేనా? ఏ భూమి వాళ్ళు అంట? మా రెడ్డి భూమి వాళ్ళేనా అంటుంటారు. ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు చూడు వాళ్ళు. మనుషులమ్మా అని చెప్పిన. ఉండొచ్చు మా జాతే. అయితే మా జాతిలో ఎవరు ఉండాలంట? రెడ్డి భూమి వాళ్ళు ఉండాలంట. వీళ్ళు చూడు, వీళ్ళు 3 సంతానం కదా. ఈ 3కి తండ్రి ఎవరు? అబ్రహాం. అర్థం చేసుకోండి రెడ్డి భూమి గురించి. దాని గురించి నేను మాట్లాడలేడు, బాధం కొంచెం. హల్లెలూయా. ఇప్పుడు ఒక్కడే తండ్రి. ఎవరైనా అబ్రహామా. ఇప్పుడు అబ్రహాము 100 సంవత్సరాలప్పుడు సున్నతి చేసుకునేటప్పుడు ఆయన బంగారుతోనూ ఎండితోనూ రాగితోనూ వెల ఇచ్చి చాలా డబ్బించుకో అన్నాడు. చాలామంది సున్నతి చేసుకున్నారు. సున్నతి కలిగిన ప్రతివాడు అబ్రహాం కుమారుడు అని చెప్తాడు. ఆడాడొచ్చి అబ్రహాం కాడొచ్చి ఆ పేడ అది ఎత్తుకుంటా ఉన్నాడు. వాడు కూడా వచ్చే నేను ఆడకపోతానయ్యా నీ కొడుకుగా ఉండిపోతా. అయితే సున్నతి చేసుకోపోరా. వాడు కూడా సున్నతి చేసి మా నాన్న అబ్రహాం అంట. నిజంగా వాడు అబ్రహాం సంతానమేనా? సున్నతి కలిగిన ప్రతి ఒక్కరు కూడా అబ్రహాము సంతానం. అబ్రహాం రక్తంలో నుంచి రాలే వాళ్ళు. ఏది సార్? అబ్రహాంలో రక్తంలో నుంచి వచ్చిన వాళ్ళు కూడా అబ్రహాం సంతానం కదా అన్నాడు. వాగ్దాన కుమారుడు అబ్రహాం సంతానము. ఎవరా వాగ్దాన కుమారుడు? ఇస్సాకు అన్నాడు. ఇస్సాకు ద్వారా వచ్చిన వాళ్ళ మాత్రమే అబ్రహాము సంతానము. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. అవునంటారా? అందుకని అమ్మ నువ్వు 3 రోజులు ఉపవాసం ఉండేసరా అమ్మ నీకు బాప్తీసం ఇస్తానని చెప్పి బాప్తీసం ఆడికి వచ్చి యోహాను నమ్ముతున్నావా? యోహానైనా నన్ను నమ్ముతున్నావా? యేసుని ఆయన నమ్ముతున్నావా? ఆయన అడిగినాడా? ఏంటి ఏం చెప్పాలా? సున్నతి ఉందా? అవును సార్, సున్నతి మార్చబడింది. ఎలా మార్చబడింది? బాప్తీసం. బాప్తీసం అంటే అక్కడ ఏ నామాలు లేవు. రావడమా, తీసుకోవడమా, మొంచడమా, లేపడమా? బాప్తీసం అందరూ తీసుకున్నారు. అక్కడ తీసుకోనోళ్ళు ఎవరో చూడు. ఎవరు సార్ తీసుకోనోళ్ళు? బైబిల్ చదివేవాళ్ళు సార్. యోహాను సార్ 1:17 చదువుతారా? ఎవరు తీసుకోలేదు చూడు. చదవండి. 1:17-19 చదవండి. తీసుకోనోళ్ళు ఎవరో చూడు. 1 యోహాను సార్ 1 టక తీయాల. చదవండి. 1:17 19 ఇంగ్లీష్ తీసుకున్నావా? తెలుగు బైబిల్ చదవండి. తీయండి, చదవండి గట్టిగా. 1:18-17-19 కమాన్ టెల్ మీ. చదవండి అమ్మా. 1వ అధ్యాయము యోహాను సువార్త 19వ వచనం చదువుదామా? ఆమేన్ హల్లెలూయా. 1:19 నీ ఎవడని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీలను యోహాను ఎదుగు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యం ఇదే. ఎవరెవరు తీసుకోలేదంట? యూదులు యెరూషలేములో నుండి యాజకులు తీసుకోవాలి ఆ రోజు, లేవీలు తీసుకోవాలి ఆ రోజు. వాళ్ళు కొంతమందిని పంపించారు. ఆ యోహాను బాప్తిసం వేస్తున్నాడు, నీళ్ళల్లో ఏదో చేస్తున్నాడు, ఇదేంటిరా ఈ బాధ, అసలు ఎవరో కనుక్కోండిరా అని చెప్పి ఆ రోజున్న పాస్టర్లు వచ్చి ఓళ్ళే తీసుకుంది. ఆ రోజు ధర్మశాస్త్రం బోధించే వాళ్ళు తీసుకోవాలి, దొంగలంతా తీసుకున్నారు పోయి.
ధర్మశాస్త్రం ప్రసంగించే వాళ్ళు తీసుకోవాలా, ధర్మశాస్త్రాన్ని వివరించే వాళ్ళు తీసుకోవాలా, జ్ఞానులు తీసుకోవాలా, శాస్త్రులు తీసుకోవాలా, పరిచయాలు తీసుకోవాలా, లేవీలు తీసుకోలేదు. దొంగలు మాత్రం పొందినారు. శిలువ మీద దొంగ పొంది ఉండవచ్చు. ఆ కొండ మీద ప్రసంగంలో వాడు ఉన్నాడు అంటే వాడు యోహాను దగ్గర పోవాలా. ఎంతమంది బాప్తిసం ఇచ్చారు ఆ రోజు? యోహాను శిష్యులు, యేసుక్రీస్తు శిష్యులు. 3 గుంపులు బాప్తిసం ఇచ్చినారు ఆ రోజు. ఈ 3 గుంపుల్లో బాప్తిసం తీసుకోనోళ్ళు ఎవరంటే శాస్త్రులు, పరిసయ్యులు వాళ్ళే. ఆ రోజు పాస్టర్లు అనబడిన వాళ్ళే. ఏమే రైట్? ఆ శిలువ మీద దొంగ అడుగుతున్నాడు, అయ్యా నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకోని అన్నాడు. అప్పుడు వాడు చూసి చెప్తున్నాడు, ఈడే ఆఖరి వ్యక్తి మొదట రకల చప్పటి కూడా దేవుని నామమున ఈ పరద. హల్లెలూయా. ఎప్పుడైతే వాడు వచ్చాడో ఆయన ఆఖరి మాట సమాప్తం అన్నాడు. ఆయన ఈ చివరి కాలంలో ఈ రెండో రాకడ సమాప్తం కావాలి అంటే ఇప్పుడు కూడా ఆఖరి వ్యక్తి కావాలా. దేవుడు ఆఖరి వ్యక్తిని ఎదుగుతున్నాడు. ఆఖరి వ్యక్తి ఎప్పుడైతే లోపలికి వస్తాడో మారు మనసు పొంది పాప క్షమాపణతో ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందినప్పుడు సమాప్తం అయిపోద్ది. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. అందుకని ఆయన రాకడ చూడాలంటే నువ్వేం చేయాలి? మొదట అంజూరపు చెట్టును చూడాలి. ఎవరు అంజూరపు? ఇశ్రాయేలీయులు. ఈ తరం అన్నాడు. ఏ తరం అది? ఈ తరం చెప్పి నేను ముగిస్తాను. మీకు చాలా ఇంట్రెస్ట్ అయిన కార్యం. ఒకసారి చెప్పాను నేను, మరలా ఇంకోసారి చెప్పాలని ఇష్టపడుతున్నాను. ఒక తరం అంటే ఎన్ని సంవత్సరాలు లోకానికి తెలియదు. 1000 అని కొందరు, 2000 అని కొందరు, 2000 ఇది 1000 నుంచి తగ్గుతూ వస్తారు, 40 సంవత్సరాలని. అయితే అక్కడ ఆయన ఏం చెప్తున్నాడంటే 1948 అంతేనా? ఒకసారి 1948 ఫిబ్రవరి ఎన్నో తారీఖమ్మా? 1948 మే 17వ తారీఖు, మే 17వ తారీఖు 1948 సంవత్సరంలో ఆ ఇశ్రాయేల్ దేశంలో ఆ రోజు ఎంతమంది పుట్టుంటారు? అమ్మా అందరు ఉన్నారు ఎక్కడ? ఈరోజు ఈ గూడూరు అంతట్లో ఎంతమంది పుట్టుంటారమ్మా ఈరోజు? గూడూరులో ఒక 20 హాస్పిటల్ ఉన్నాయిగా. హాస్పిటల్కి ఒక 5 మంది వేసుకున్న 20 హాస్పిటల్కి 25 200. అట్లాగే జిల్లా అంతట్లో ఎంతమంది పుట్టుంటారు ఈరోజు? రాష్ట్రం అంతట్లో ఎంతమంది పుట్టుంటారా? భారతదేశం అంతట్లో ఈరోజు ఎంతమంది పుట్టుంటారో ఒకసారి ఉదాహరణ చెప్పండి. ఈరోజు 1000 ఆంధ్రాలోనే ఉండొచ్చు. చాలా హాస్పిటల్ ఉన్నాయి. ఇప్పుడు కనే శాతం ఎక్కువ. ఎందుకంటే మొన్న చంపేశారు కదా చాలామందిని. చంపారా లేదా? చంపారా? ఎవరు చంపారా? తెలీదా మీకు చంపిన విషయం? మీ ఇంటి మీద ఎవరైనా చెత్తేస్తే మీరు ఊరుకుంటారా? మీరు ఇంట్లో ఉండారండి, పక్కింటి వాళ్ళు తెచ్చి చిమ్మి చెత్తేస్తే ఊరుకుంటారా అని అడుగుతున్నా మిమ్మల్ని నేను. అనుకోరా? ఊరుకోరుగా. మరి కరోనా నాకు ముందు కొనుక్కొని చైనా వాడి తట్టేస్తే మరి దేశాలు ఎందుకు గమ్ముకున్నాయి? ఎందుకు గమ్ముకున్నాయి దేశాలు? అందరూ పోతున్నాయా? మా బోర్డు పెట్టింది చూడు, అక్కడ నో పార్కింగ్ అని పెట్టింది. అక్కడ అంటే వాకడి ముందు ఏ బండ్లు పెట్టబాకండి అని రాసి ఉంటుందిగా. అట్లా ఆమేన్. నోవాహు దినములు ఏం చెప్తుంది? జనములు పెరిగినప్పుడు. అవునా? ఎప్పుడు వస్తుంది రాకడా? జనాలు పెరిగినప్పుడేగా. అవునా? నోవాహు దినాల్లో భూమి మీద జనులు విస్తరించడం ఆరంభించినప్పుడు. అదన్న వాక్యము. హల్లెలూయా. అప్పుడు దేవుడు ఏం చేశాడు? సంతాపన చెందాడంట. ఇక ఈ మనుషుల్ని ఏం చేయాలనుకుంటున్నాడు? ఆయన తుడిచేయాలనుకుంటున్నాడు. అవునా? అనుకొని ఏం చేస్తున్నాడు? నోవాహును ఓడగట్టుకోమని చెప్పాడు. జనాభాను తగ్గించాలి కదా. తగ్గించాలంటే ఏం చేయాలా? హల్లెలూయా.
అప్పుడేమో దేవుడు జలప్రలయం రంపించాడు. అయితే ఈ కాలంలో దేవుడు ఉగ్రత రాకముందే నీకు ఒక కార్యం, రహస్యమైన ఒక కార్యం చెప్పాలనుకుంటున్నాను. హిట్లరు 3 రకాలైన ప్రజల్ని చంపాడు. ఎంతమందిని? ఎవరెవరిని తెలుసా? ఆ దేశంలో బెగ్గర్స్ని చంపాడు. మే రైట్? తర్వాత ఇంకెవరిని చంపాడు? ముసలోని చంపేశాడు. వీళ్ళ వల్ల ఉపయోగమే లేదు. 3 ఎవరిని చంపాడు? యూదుల్ని చంపాడు. వాడికి ఒక సైన్యం ఉంది. ఏంటో తెలుసా? వాడు సైన్యము ఎస్ఎస్ అయ్యింది. ఎస్ఎస్ హిట్లర్ యొక్క సైన్యం ఏంది? ఎస్ఎస్. స్వస్తిక్ వేసి ఉంటుంది, ఇక్కడ వేసి సింబల్ వేసి ఉంటుంది. ఊస కోత కోసి చంపారు. కొన్ని మిలియన్ మందిని చంపారు. ఆ చనిపోయిన వాళ్ళందరూ ఎక్కడున్నారు? ఇప్పుడు చదువుని మీరు లేఖనమే అది. ఆ ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనంలో, వారు నాదా సత్యస్వరూపి ఎప్పుడు దాకా నువ్వు తీర్పు తీర్చుకుందని భూనివాసుల ప్రతిదాన్ని చేయమని వాళ్ళు కేకలు పెడతా ఉన్నారు. వాళ్ళు హిట్లర్ కాలంలో చనిపోయిన ప్రజలు వాళ్ళు. ఏమే రైట్? ఆ హిట్లర్ ఒక నియత అయి ఉన్నాడు. 3 రకాల ప్రజలు చంపాడు. వాడు చూస్తేనే చాలంటే భయము. పిల్లలకు కూడా భయం అంటే వాడు చూస్తే. ఒక రోజు కోట గుమ్మ మీద కూర్చొని కాఫీ తాగుతున్నాడు. వాడు స్నేహితులు వచ్చినారంట. స్నేహితులు వచ్చి వరుసగా టేబుల్ మీద కూర్చున్నారు. హలో, హాయ్ హిట్లర్, హౌ ఆర్ యూ అని మాట్లాడతామని. ఇంత పెద్ద సైన్యాన్ని నువ్వు ఎలా హ్యాండిలింగ్ చేస్తున్నావు అని అడిగారంట స్నేహితులు. ఓకే అని అన్నాడు. ఎంత డబ్బు ఇస్తున్నావు వాళ్ళకని అన్నాడు అంట. సరే కూర్చో అని చెప్పి అట్లా కూర్చొని కాఫీ తాగుతున్నారు. అక్కడ సైనికుడు నిలబడుకున్నాడు. చూసాను, మ్యాన్ అన్నాడంట. ఎస్ సార్ కమ్ అన్నాడంట. టక్ 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 సెల్యూట్ కొట్టాడంట. ఈ కోట నుంచి దుకేరా అన్నాడంట. ఎస్ సార్ అంటే పోయి అట్టా దుకేస్తాడంట. అప్పుడు అన్నాడు ఆ స్నేహితులతో, ఎంత ఇచ్చాను వాడికి అన్నాడు. వాడి కోసమే ఒక సైనికుడు అక్కడ చచ్చిపోతే నేను సామాన్ దేవుడు చెప్పలా, నువ్వు బ్రతికి ఇతరులు బ్రతికించమంటున్నాడా ఆయన? ఈ లోకంలో ఇన్సూరెన్స్ సస్తే డబ్బు ఇస్తుంది. మన దేవుడు బ్రతికుండగానే డబ్బు ఇచ్చేవాడు ఆయన. హల్లెలూయా. ఒక దుర్మార్గుడు కోసమే ఒక సైనికుడు ఆ విధంగా ప్రాణం పెడితే దేవుడు నిన్ను సావమంటున్నాడు ఆయన కోసము. ఆయన సచ్చి నిన్ను బతికించాలనుకుంటున్నాడు ఆయన. హల్లెలూయా. హిట్లర్లో చనిపోయినాడు. హిట్లర్లో దెయ్యాలన్నీ చచ్చిపోయినాయి. అవి మళ్ళా ఇప్పుడు ఉన్నాయి. ఇప్పుడు హిట్లర్ ఎవరో కాదు, ప్రపంచం మొత్తం మీద క్రైస్తత్వం మీదకి ఒక ఊపిరి రాబోతా ఉంది. ఎవరైనా చర్చికి రండి, ఇప్పుడే రాండి, త్వరలో మూసేయబోతుంది ఈ సంఘం. తర్వాత నువ్వు వస్తానని ఇక్కడ గ్లేట్ ఉండవు, అన్నీ ఉంటాయి. ఈ గూడుల సంఘాలు అన్నీ ఉంటాయి, ఇది ఒక్కటే ఉండదు, గుర్తుపెట్టుకో. మానేస్తే మీ ఇష్టం. ఐక్యరాజ్య ఆల్ ఇండియా క్రైస్తవ ఒకటి కాబోతా ఉంది. క్రైస్తవ సంఘాలు ఒకటి కాబోతా ఉన్నాయి. ప్రపంచం ఒకటి కాబోతా ఉంది. మతం అంతా కాబోతుంది ఒకటి. రాజకీయం ఒకటిగా కాబోతా ఉంది. ఎందుకు? ఒక సత్యాన్ని చంపడానికి. ఆ రోజు మతము రాజకీయం ఒకటయింది. యేసుని చంపారు, దానికి దైవ శక్తి యాడ్ అయ్యింది. ఈరోజు మత రాజకీయాలు వచ్చేసాయి. ఎందుకు? సత్యాన్ని చంపడానికి. మీకు ఎవరైనా చర్చికి రండి, ఇప్పుడే సమయం. త్వరలోనే గూడూరు వధువు సంఘము మూసివేయబడుతుంది. మూసేది ఎవరో తెలుసా? మనోళ్ళే. హల్లెలూయా. మనోళ్ళే. యేసేపుని గుంటలో వేసింది ఎవరు? మనోళ్ళే. యేసుని చంపింది ఎవరు? మనోళ్ళే. సత్యాన్ని చంపేది ఎవరు? మనోళ్ళే. అపోస్తులు చంపింది ఎవరు? మనోళ్ళే. ఇది సార్ క్రైస్తత్వం అంటే. నా నామముతో మీరు అనేకల మధ్య ద్వేషించబడతారు. ఎవరికొంది ఈరోజు క్రైస్తవుడికి దేశన? ఒక వధువుకు తప్ప, ఒక గూడూరు వధువు సంఘాన్ని తప్ప. హల్లెలూయా.
మనకు ఒక ముద్ర ఉందో తెలుసా? ఏ ముద్ర? యేసు నామం వాళ్ళు అంట మనం. ఏ నామం సార్? ఏ నామం పెట్టుకోవాలా? అయ్యప్ప నామం పెట్టుకోవాలా? వాళ్ళు యేసు నామం వాళ్ళు. యేసు నామాలు కాదు. అట్టంటే వాళ్ళు ఊరుకుంటారు. ఒక్క నామంగా అన్నావా దెయ్యానికి బాధ, సంఘాలకు బాధ, పాస్టర్లకు బాధ. దేవుడు ఒక్కడే అన్నావా వాళ్ళకి బాధ. దైవతుల దేవుడు ఒక్కడే. ఆయన తండ్రి, ఆయన కుమారుడు, ఆయన పరిశుద్ధాత్మ, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అని ధైర్యంగా బోధించేదే వధువు సంఘం అయింది. సర్దుబాటు కాస్తారు కావాల్సింది, నీకు దిద్దుబాటు కావాలి. ఈరోజు దిద్దుబాటు ఆశయం కాలేదు వధువుకి. ఈరోజు దిద్దుకోదానికే వధువు వచ్చింది. ఈరోజు హల్లెలూయా. ఏం జరిగింది? ఆ మందు కనుక్కొని వేసినారట, ప్రపంచం మొత్తానికి అల్లుకునింది. ఏ ఇరుగుడు మందు లేదా? నేను అడుగుతున్నా ఒక క్వశ్చన్. కరోనాలో ప్రపంచం మొత్తం మీద ఒక ముట్టు మంది జరిపినాడా? చెప్తారా దేశాలు ఏందో? ఒకటి అమెరికా, రెండు వాటికన్ సిటీ. అమెరికాలో ఏముంది? రాజకీయం ఉంది. వాటికన్ సిటీలో ఏముంది? మతం ఉంది. ఈ మతాన్ని, రాజకీయాన్ని ఒకటి చేసేదే దెయ్యం యొక్క పని. నచ్చని కార్యం ఏదైనా ఉందంటే సమాధి తోటలోకి పోందే. చెప్పకూడదు గట్టిగా మనం అందరం హల్లెలూయా. ఎందుకంటే ఇది సమాధి తోటకు పోయే వాక్యం కాదు. ఇది నిన్ను ఎత్తబాటలో తీసుకొని పోయే వాక్యం అయింది. నువ్వు సావు 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 అని బోధిస్తా ఉంది ఇక్కడ. అదే హానోకు వర్తమానము. హానో చనిపోయినాడా? మరి కాళ్ళలో చచ్చిపోకుండా పరలోకం పోయి ఉన్నాడు తెలుసా మీకు? ఉన్నారా లేరమ్మా? మరణించకుండా పరలోకం పోయే గుంపు ఉందా? మరి ఆ గుంపులో ఎందుకు రావు నువ్వు? సమాధి తోటలో పోయి మట్టిలో పోయేదానికి అది వచ్చింది ఈరోజు. హల్లెలూయా. అందుకని ఇంత ధైర్యంగా బోధించగలిగింది. నువ్వు బతకాలంటే నువ్వు ముందు లోపల విశ్వాసం కావాలా. అల్ప విశ్వాసం కానీ అవిశ్వాసం కాదు. హల్లెలూయా. పరిపూర్ణమైన విశ్వాసం కావాలా. ఏ విశ్వాసము? ఏ విశ్వాసం అమ్మా? మరి విశ్వాసాన్ని తీసుకొచ్చింది ఎవరు? అబ్రాహాం విశ్వాసం సరిపోదు ఈ కాలంలో. నేను చెప్తున్నా, అబ్రాహాం విశ్వాసం సరిపోదు. బైబిల్ చెప్తుంది ఆ మాట. విశ్వాసానికి తండ్రి ఎవరు? అబ్రాహాం విశ్వాసం సరిపోదు. ఏ విశ్వాసం కావాలంట? పరిపూర్ణమైన విశ్వాసము. హల్లెలూయా. అబ్రాహాం విశ్వాసం ద్వారా మోషే, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం,
విశ్వాసం ద్వారా మోసే, విశ్వాసం ద్వారా ఆనోకు, విశ్వాసం ద్వారా నోవాకు, విశ్వాసం ద్వారా హేబేలు. అవునా? వీళ్ళందరూ అబ్రహాము విశ్వాసం ద్వారా వచ్చారు. వాళ్ళు రాజ్యాలు జయించారు, వాళ్ళు ప్రపంచాలు జయించారు వాళ్ళు. హల్లెలూయా. అయితే నీకు ఈరోజు అబ్రహాము విశ్వాసం సరిపోదు. కొండల పెళ్ళగించిన విశ్వాసం నాకుండెను. అదే పౌలు చెప్తున్నాడు. ఏ విశ్వాసం ఉండాలంట మనకి? పరిపూర్ణమైన విశ్వాసము ఉందా ఈరోజు? పరిపూర్ణమైన విశ్వాసము, పరిపూర్ణమైన వాక్యము నీ దగ్గర ఉంటే పరిపూర్ణమైన విశ్వాసము నీ దగ్గర ఉంటుంది. ఈరోజు ఏ సంఘం దగ్గర పరిపూర్ణమైన వాక్యము లేదు సార్. ఈరోజు దేవుడు మనకు పరిపూర్ణమైన వాక్యం ఇచ్చినాడు. ఆది కాండం నుంచి ప్రకటన దాకా ప్రతిదీ వివరించబడింది. పౌలుకి పరిపూర్ణమైన వాక్యము లేదు, పేతురుకి పరిపూర్ణమైన వాక్యము లేదు. ఇదేంది పీటర్ పాస్టర్ అంత పెద్దలతో చెప్తున్నావు? దానియేలుకి కూడా పరిపూర్ణమైన వాక్యం లేదు. నిజమేనా? చదవండి, నా మాట అబద్ధమైతే. దానియేలు గ్రంథం 12:8 చదవండి మీరు అబద్ధమైతే. ఆమేన్, హల్లెలూయా. ముగిస్తాను, ఒక 5-7 నిమిషాలు ముగిస్తా. దానియేలు గ్రంథం 12:8 చూడండి. దానియేలుకి పరిపూర్ణ విశ్వాసము, పరిపూర్ణమైన వాక్యం ఉందేమో. చదవాలా? దానియేలు గ్రంథం 12:8. ఏదో విన్నాడంట ఆయన. నేను వింటిని కానీ గ్రహించలేకపోతుని, నా ఏలినవాడా వీటికి అంతమేమని నేను అడుగగా, అతడు ఏ సంగతులు, అదే ఏ సంగతులు అంటే ఆయనకే డౌట్. ఇప్పుడు దానియేలు గారికి డౌట్. ఇప్పుడు ఈ సంగతులు అంత్యకాలం వరకు మరుగుగా ఉండినట్లు ముద్రింపబడినవి దానియేలు. యు స్టాప్ దేర్. నువ్వు ఊరికే ఇసుకొస్తున్నాను. దానియేలు ఈ కాలంలో పుట్టి ఈ చర్చికి రావాలనుకున్నాడు. పీటర్ ప్రసంగం వినాలనుకుంటున్నాడు దానియేలు. నమ్ముతారా మీరు? నమ్మరా? అదే అడుగుతున్నాడు ఆయన. చూడండి మీరు, నా మాట అబద్ధం. అయ్యా, నేను వింటిని కానీ గ్రహించలేకపోతే నా ఏలినవాడా వీటికి అంతమే నేను అడగ. అతను అంటున్నాడు, దానియేలు యూ స్టాప్ దేర్. నువ్వు ఊరకుంటు. అంత్య దినముల వరకు ఈ కార్యములు నువ్వు ముద్రవేయి. ఆయన రాసిన మ్యాటరే నీ గురించి. ఈరోజు క్రైస్తవ సంఘాల మ్యాటర్ చూడలేకుండా వాటిని చూసే కృప దేవుడు నీకు ఇచ్చినాడు. దానియేలుకే లేదా భాగ్యము. ఈరోజు అంత్య దినముల గురించి దానియేలుకి తెలియదు. తెలుసా? ఇప్పుడు దానియేలు నేను అడుగుతా, దానియేలు గారు ఇదేంటిది? ఏంటి సార్ ఇది? అమ్మ మీరు చెప్తారా ఏంది ఇది? దానియేలు ఉందా ఈ కాలంలో ఫోను? దానియేలు ఫ్యాన్ ఉందా? దానియేలు ట్రైన్ ఉందా? దానియేలు బస్సు ఉందా? దానియేలు విమానం ఉందా? దానియేలు గాడిదలు గుర్రాలు ఒంట్లు చెప్తాడు కానీ ఇవన్నీ చెప్పలేడు దానియేలు. అందుకని తిక్కపడి దేవుడిని అడుగుతున్నాడు. అయ్యా నాకు అర్థం కాలేదు, ఐ డోంట్ నో, చెప్పండి సార్ అంటున్నాడు. దానియేలు మ్యాటర్ నీది కాదు, పీటర్ది అని చెప్తున్నాడు. ఏ పీటర్ది? నాదేగా. మీదేగా మ్యాటర్, మీదే దానియేలుదా? అమ్మా ఉన్నారు అందరూ ఇక్కడ. మీదే దానియేలుది మ్యాటరా? మరి మీ మ్యాటర్ మీకు తెలుసుకోకపోతే మీరు ఎట్టా? దానియేలు పుట్టాలనుకున్నాడు ఈ కాలంలో, గూడూరులో పుట్టాలనుకున్నాడు ఆయన. ఆయనకి లేదా కృప, దేవుడు మీకు ఇచ్చినాడు. మీరు కూడా చూడకపోతే సరే, దానియేలు పోనిద్దాం. పోనీ ఇంకొక ఆయన చూడాలనుకుంటున్నాడు, పేతురు రాసిన పత్రిక. ఆయన చూద్దాం, ఆయన పరిస్థితి ఏంటి చదవండి. అపోస్తలులు అనగా పరిపూర్ణమైన వాక్యం వాళ్ళ దగ్గరకు రాలేదని చెప్పానుగా. అపోస్తల మొదటి పేతురు రాసిన పత్రిక 1:5 చదువుతారా? మొదటి పేతురు రాసిన పత్రిక. అందరు రండి, తీయండి అందరు దీన్ని. ఆ 1:5. ఏదమ్మా కడవరి కాలము? ఇదేనా? ఇది ఎవరు మాట్లాడుతున్నారు? అపోస్తులేనా మాట్లాడేది? కడవరి కాలమందు
బయలుపరచబడుటకు సిద్ధమైన అన్న రక్షణ మీకు కలిగినట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు. వాళ్ళ కొరక మన కొరక? అమ్మ వాళ్ళు చెప్తున్నారు ఎవరి కొరకు? వాళ్ళ కొరక మన కొరక? మీ కొరకు అంటే కడవరి కాలంలో వచ్చే వాళ్ళ కోసం అంట. మీ కొరకు దేవుడు పరలోకంలో దాన్ని భద్రపరిచాడంట. అంటే అపోస్తలులు లేదుగా, కడవరి కాలం వాళ్ళకేగా, దాని మీద చూసింది అదేగా, పేతురు చెప్తుంది, అపోస్తలులు చెప్తున్నది అదేగా. మరి వాళ్ళ దగ్గర పరిపూర్ణమైన వాక్యం వచ్చిందా? అంటే పరిపూర్ణమైన వాక్యం ఎప్పుడు రావాలా? కడవరి కాలంలో రావాలా? చివరి కాలంలో రావాలా? దెయ్యానికి 2 అధ్యాయాలంటే భయమో, ఆది కాండం అంటే వాడికి భయమో, ప్రకటన అంటే వాడికి భయమో. ఎందుకంటే ఆది కాండంలో పుట్టుక కనిపిస్తుంది, ప్రకటనలో వాడు అంతం కనిపిస్తుంది. ఈ 2 అధ్యాయాలు కానీ వధువు కానీ మాట్లాడితే దెయ్యం భయపడుతుంది. హల్లెలూయా. నమ్మారా ఆది కాండము? హల్లెలూయా. అవును, పాత నిబంధన దాని మీద చూసామా? కొత్త నిబంధన పేతురు పత్రిక చూసామా? మరి కడవరి కాలంలో ఆ యొక్క పరలోకల భద్రపరచిన స్వాస్థ్యం వద్దా? అది వద్దా? కావాలి సార్, కావాలంటే తీసుకుంటారా? ఇవ్వాలనుకుంటున్నాను నేను కదా, ఆయన. దారివేలికి లేదు, అపోస్తులకి లేదు, మీకు ఇచ్చినాడు దేవుడు. చదువుతారా? ప్రకటన గ్రంథం 1:5 అధ్యాయం. ఆ పరలోకల భద్రపరచిన స్వాస్థ్యం తీసుకుందాం. తీసుకుని ఇంటికి పోండి ఈరోజు. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం. దెయ్యానికి భయం పుట్టించే గ్రంథం ఇది. అది యేసుక్రీస్తు గ్రంథమై ఉంది. మరియు లోపటను వెలుపటను రాత కలిగి 7 ముద్రలు గట్టిగా. లూజా గట్టిగానా? ఎందుకు గట్టిగా వేయాలా? ఎవరిని బెరుక్కుంటారా? అమ్మా, గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనం ముందు ఆశీనుడు వాడి కుడి చేతిలో చూసినాడంట. ఉందా గ్రంథము? ఏ సంఘంలో ఉందా గ్రంథము? కడవరి కాలంలో వచ్చిన చాలా సంఘాలు వచ్చినాయి. కడవరి కాలంలో కొన్ని వేల సంఘాలు వచ్చినాయి. పెంతెకోస్తులో ఉందా గ్రంథము? బాప్టిస్ట్లో ఉందా గ్రంథము? లూథరన్లో ఉందా గ్రంథము? అసలు గ్రంథము కూడా తెలియదు వాళ్ళకి. హల్లెలూయా. ఆ గ్రంథం ఈరోజు వధువు దగ్గర ఉంది. చెప్పండి కూడా దేవుని నామమున మహిమపడదాం. అందుకని పౌలు అంటాడు, మేము కొంచెం మాత్రమే ఎరుగుదుము, కొంచెం మాత్రమే చూద్దుము, పూర్ణమైనది వచ్చినప్పుడు. వచ్చిందే వాళ్ళ దగ్గరికి పూర్ణమైంది. అప్పుడు పూర్ణమైన వాక్యం ఎవరి దగ్గరకు వచ్చింది? మన దగ్గర వచ్చింది కడవరి కాలంలో. ఇప్పుడు వాళ్ళు తినేది హాఫ్ మిల్సేనా? ఇప్పుడు మీకు ఫుల్ మిల్సేనా? అది పరిపూర్ణ వాక్యం ఎవరి దగ్గరకు వచ్చింది? వధువు దగ్గరికేనా? ఇప్పుడు పరిపూర్ణ విశ్వాసం కావాలా నీకు? వాళ్ళకి సగవాక్యంలోనే వాళ్ళు అన్ని కార్యాలు చేస్తే ఈరోజు పరిపూర్ణ వాక్యంగా నువ్వు ఎన్ని కార్యాలు చేయాలని జీవితంలో? నేను ఛాలెంజ్ చేసి చెప్తా. ఒకవేళ నేను పోయినా ఈ సంఘానికి ఎవరు పాస్టర్గా నిలబడినా వాళ్ళు చెప్పండి, మా పాస్టర్ 20 ఏళ్ళు సమాధాటికి పోకుండా బోధించాడని బోధించుకోండి. అదొక సాక్ష్యం. ఇంతకన్నా సాక్ష్యం వల్లే నీకు. నువ్వు పాస్టర్ అయితే ఈ సంఘానికి ఆయన కాళ్ళే ఎప్పుడే నేను పోవాలంటే, ఆయన కావాలంటే నేను పోనప్పుడే నువ్వు జాగ్రత్త. హల్లెలూయా. చెప్పచ్చు. ఇంకా అంతకన్నా సాక్ష్యం లేస్తా. ఆమేన్. హల్లెలూయా. సమాధి తోటకు పోని ఒక గుంపు ఉంది అంటే అది వధువు అని చెప్పండి. ఈ సంఘం గురించి సాక్ష్యం ఇవ్వండి. గ్లోరీ. హల్లెలూయా. అది సార్ వధువు సంఘం అంటే. ఊరికే ముసుకేసుకుని కూర్చునేది కాదు. ఎందుకంటే ముసుగేసుకునేది పరిపూర్ణమైన వాక్యం కాదు అది. అంటే నీకు ఇంకా ముసుగు గురించే తెలియలే. అసలు ముసుగు వేసుకోకూడదు కూడా తెలియలే నీకు. నేను అడుగుతాను, అమెరికా వాళ్ళు ఏం ముసుగేసుకుంటున్నారో, జపాన్ వాళ్ళు ఏం ముసుగేసుకుంటున్నారో యూట్యూబ్లో చూడండి. వాళ్ళు వేసుకుంటున్నారేమో. మరి మన వాళ్ళు ఎందుకు వేసుకుంటున్నారో? అసలు ఆ ముసుగు దానికి పెద్ద డిస్కషన్, పెద్ద గొడవలు దానికి. మళ్ళా వేసుకోవద్దంటారు ముసుగు. ఏం బోధిస్తావు నువ్వు? ఎవరు చెప్తావు నువ్వు? నేను కాదు, మా వాళ్ళు నువ్వు చెప్తారు నీకు ముసుగు సరిగా. శిరస్సే లేదు స్త్రీకి, ఎక్కడ వేసుకోవాలి సార్ ముసుగు? అమ్మ ఉన్నారు అందరు సిస్టర్స్, చేతులు ఎత్తండి సిస్టర్ ఉన్నోళ్ళు. హల్లెలూయా. నిన్ను సృజించిన వాడు నీకు
నీ తలకాయ ఆయిందా నీ శిరస? మరి నీ శిరసేది? అసలు నీ శిరసే ఈలా దేవుడు. సంఘం అనే శరీరము నువ్వు, నీకు శిరస్సు నీ భర్త, అది కూడా తెలియలే ఈరోజు లోకానికి. ఎంత దౌర్భాగ్యమైన కార్యం. చిన్న పాఠం సార్ అదే. పూర్ణమైనది రాలా వాళ్ళ దగ్గరికి. పూర్ణమైనది వాక్యం వాళ్ళ దగ్గరికి వస్తే వాళ్ళు మాట్లాడతారు. సగవాక్యం పెట్టుకొని ఉన్నారు. పూర్ణమైన వాక్యం నీకు శిరస్సే లేదు. ఎందుకంటే సంఘం అనే శరీరం ఆయనే శిరస్సు. పౌలు అంటాడు, క్రీస్తుని పోలి నేను నడుచుకున్న ప్రకారం నన్ను పోలి మీరు నడుచుకున్న అన్ని విషయం నన్ను జ్ఞాపకం చేసుకోడు. నేను మీకు అప్పగించిన కట్టడంలో గైకడుచుని మెచ్చుకొడుచున్నాను. స్త్రీకి శిరస్సు పురుషుడు. ఓకే, నేను చూపిస్తాను. స్త్రీకి శిరస్సు పురుషుడు 2 అధ్యాయాలు రాయబడింది. అవునా? కొరింథీయుల 11 అధ్యాయాలు రాయబడింది. ఎఫెసీ 5:22 రాయబడింది. స్త్రీలారా ప్రభువుని కూడా మీ సొంత పురుషులు లోబడి ఉండండి. సంఘము క్రీస్తుకు శిరస్సు అయినలాగా పురుషుడు భార్యకి శిరస్సు అయి ఉన్నాడు. పెళ్లి కాకపోతే అమ్మాయికి శిరస్సు తండ్రి, పెళ్ళి అయితే శిరస్సు భర్త, భర్త చనిపోతే శిరస్సు దేవుడు. నిన్ను సృజించిన వాడు నీకు భర్త. అక్షరము చాంపను, ఆత్మ జీవింపజేయును. ఏమ రైట్? నీకు అక్షరం కావాలి, ఆత్మ కావాలి, తెలుసుకో. అక్షరం కావాలంటే ఆడకైనా పో. ఆత్మ కావాలంటే కరెక్ట్గా వధువు దగ్గరికి రా. వధువు వేరు, సంఘం వేరు. ఇది సంఘం కాదు, ఇది వధువు. ఇది వధువు ప్రీచరే వేరు, వధువు ప్రసంగికుడే వేరు. వధువుకి ఆహారం పెట్టడం ఎవడి వల్ల కాదు. సంఘానికి ఎవరైనా పెట్టేయచ్చు, ఏదైనా తినేస్తుంది. నా నిరంజనాలు బిర్యానీ పెట్టినారు ఇప్పుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఆమేన్. అంత ఈజీ కాదు వధువుకి పెట్టడం. బిర్యానీ పెట్టినంత ఈజీగా సంఘానికి పెట్టేయచ్చు, అది వధువుకి పెట్టడం. ఈ బిర్యానీ తినచ్చు, బట్ ఆత్మ సంబంధమైన బిర్యానీ తినాలంటే అది వధువుకి పెట్టే ఆహారం వేరై ఉంది. హల్లెలూయా. మరి ఆ రోజు ఈ రోజు ఎంతమంది పుట్టొచ్చు భారతదేశం మొత్తం మీద? ముగిస్తున్నా. ఆ 1948 మే 17వ తారీఖు ఆ దేశం మొత్తం మీద మొత్తయ్య గారు 1,00,000 మంది పుట్టారనుకున్నామా? 1,00,000 పీపుల్ వన్ డే. ఈరోజు భారతదేశం మొత్తం 1,00,000 మంది పుట్టుంటారా? ఊహాగా, అంతేనా? మరి ఆ రోజు ఈ రోజు పుట్టారనుకోండి 1,00,000 మంది. ఈ రోజు పుట్టి ఈ 1,00,000 మందిలో ఈ 1,00,000 మంది ఎప్పుడు చచ్చిపోతారు? ఎవరైనా చెప్తారా? ఒక ఎన్నేళ్ళకి చనిపోతారు? మానవుడు ఆవి చెప్పింది ఎంత? 70 సంవత్సరాలేనా? అప్పుడు 1948వ తారీఖు నుంచి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు? 77 సంవత్సరాలు. అంటే దేవుడు చెప్పిన ఆయుష్యం అయిపోయింది. అంటే 70 అయిపోయి 7 ఎక్స్ట్రాలోకి వచ్చేసినాం. అందుకనే లోకమంతా కరోనాలతోనూ, వ్యాధులతోనూ, జబ్బులతోనూ, యుద్ధాలతో నడుస్తున్నాం ఇప్పుడు మనం. అంటే ఇంకా దేవుడు చెప్పిన ఆయుష్యం ఎంత ఉంది? ఇంకా 3 years. ఏం నేర్చుకుంటావు ఇంకా 3 yearsలో నువ్వు? అందుకే నేను ప్రతి నెల బోధిస్తా. సెప్టెంబర్కి పోయింది, ఏం పీకినారంట. అక్టోబర్ పోతుంది, ఏం పీకినారు. 2024 పోయింది, ఏం పీకినారు మీరు. ఎంతగా దేవుడు దగ్గరగా జీవించారు మీరు. ప్రతిరోజు మనం సరి చేసుకోవాలా. ఏమి రైట్ సార్? అవునా? లోకం మంచి రోజులు వస్తాయి అక్క. ఏడొచ్చేది మంచి రోజులు? బైబిల్ చెప్తుంది దినములు చెడ్డయ్యా. ఇక మంచి రోజులు రానే రావు. చెప్పండి ప్రభుత్వానికి, పార్టీలు చెప్పండి, రాజకీయ నాయకులు చెప్పండి, మంచి రోజులు వస్తాయంటే రావని బైబిల్ చెప్పిందని చెప్పండి. దినములు చెడ్డవి కనుక ఇది చెడ్డ దినాలేనా? అంటే దేవుడు చెప్పిన ఆ విషయం ఆ తరములో ఇప్పుడు ఆ 1948 మే 17వ తారీఖు పుట్టిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ముసలోళ్ళుగా ఉండారంట. ఇంకా ఒకవేళ ఎంతమంది బతుకున్నారు ఉంటే ఒక 10 మంది 5 మంది ఉండొచ్చు. ఆఖరి వ్యక్తి చనిపోవడమే తరము గతించడము. చెప్పండి ఎవరినైనా తరాలంటే ఎన్ని తరాలని? ఆఖరి వ్యక్తి బ్రతుకున్నంత వరకు నువ్వు ఉంటావు ఎక్కడ భూమి మీద. ఆఖరి వ్యక్తి చనిపోయినాడా, గోయింగ్. దేవుడు ఎక్కడికి వెళ్తాడు? ఇప్పుడు దేవుడు ఇక్కడ ఉన్నాడు, గూడూరులో ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. ఆయన తెలుసా? మనతో ఉన్నాడు. ఆయన మన వదిలిపెట్టి మరలా ఆయన ఎక్కడికి వెళ్ళిపోతాడు? ఆయన ఇశ్రాయేలుకి వెళ్ళిపోతాడు.
అది ఇప్పుడు ఎక్కడ ఉన్నాడంటే అంతా దాటుకొని చివరిలో ఉన్నాడు అని ఇక్కడ ఉన్నాడంట. కాళ్ళు లేపి ఉన్నాడు తెలుసమ్మా. అప్పుడేమో దేవుడు ఇశ్రాయేలుకి ఈపు చూపించాడా ఆయన, మోషకి ఈపు చూపించాడా ఆయన. ఈరోజు అన్ని జనాంగమైన ఈ సంఘాలకి ఈపు చూపించి ఆయన చివరిలో నిలబడుకోనే హల్లెలూయా చూస్తున్నాడంట. కాలు అవతల వెళ్ళిపోయింది అమ్మ, ఆఖరిలో చివరిలో ఉన్నాడు ఆయన. ఇక దాటి ఆయన అన్ని జనాంగాన్ని వదిలిపెట్టి ఆయన మరలా ఎక్కడికి వెళ్తాడు? ఆయన ఇశ్రాయేలుకి వెళ్ళే ముందు ఆఖరి కాలు పెట్టి ఆమేన్ చూస్తున్నాడు. ఆఖరి వ్యక్తి నువ్వు వస్తే అటు వెళ్ళిపోతాడు. ఆమేన్. ఆఖరి వ్యక్తి వచ్చాడంటే ఆయన వెళ్ళిపోతాడు ఆయన. అందుకని బైబిల్ చెప్తుంది, ఒక పాదం ఆయన భూమి మీద మోపాడు ఆయన, ఒక పాదం ఆయన సముద్రం మీద మోపాడు ఆయన. ఏంటి? ఒక పాదము మతాన్ని దొక్కాడు ఆయన, ఒక పాదము రాజకీయాన్ని దొక్కాడు ఆయన. ఇప్పుడు పాదము లేపబోతున్నాడు ఆయన. క్రైస్తవ సంఘాలు ఒకటి కాబోతున్నాయి, రాజ్యాలు ఒకటి కాబోతున్నాయి, అందరు దేశాలన్నీ ఒకటి కలిసి ఇశ్రాయేల్ దేశం యుద్ధానికి సిద్ధముగా ఉంది. నీ పరిస్థితి ఏంటి? నోవాకు దినములు ఓడ లోపలికి నోవాకి వెళ్ళాడు. నువ్వెక్కడ పోతావు? ఓడ లేదుగా పోవడానికి. ఉందా ఓడ? ఇది నోవాకు ఓడ కాదమ్మా, జాగ్రత్త. నోవాకు ఓడలు చాలా ఉన్నాయి. అయితే ఇంకోటి చెప్తుంది, లోతు దినములు అంటాడు. ఇంకోటి ఏ దినమంట? లోతు దినములు ఎవరిని చూడాలి మనము? లోతుని కాదు, అబ్రహామును చూడాలా. అబ్రహాము 99 సంవత్సరాలప్పుడు సంతానం ఇస్తానన్నాడు ఆయన. ఇచ్చాడు. శారా దగ్గరికి వెళ్ళినాడు ఆయన. మమ్రేద్వనం దగ్గర మాట్లాడినాడు ఆయన. శారా అబ్రహాంతో మాట్లాడా? మీదడికి సంతానం ఇస్తానన్నాడా? శారా నవ్విందా? నవ్విందమ్మా. శారా నవ్వింది, అబ్రహాం నవ్వాడా? అబ్రహాం కూడా నవ్వినాడు. శారా ఏమో గుడారంలో నవ్వితే అబ్రహాం ఈదులో నవ్వినాడు. తర్వాత అతని ఇంటికి ఆదికాండం 17:17 హల్లెలూయా అబ్రహాం నవ్వింది కనిపిస్తుంది. అవునా? ఇప్పుడు మాకు పిల్లలు పుట్టరని చెప్పి దేవుడికి వాగ్దానం చేసినప్పుడు వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరి 21వ అధ్యాయం వచ్చేటప్పటికి ఏరే దేశానికి వచ్చారంట. వాళ్ళు ఏరే దేశానికి వస్తే అక్కడ అబీమెలెకు రాజు వచ్చి శారాను ఎత్తుకొని పోయినాడు పెళ్లి చేసుకునేది. సార్ ముసలిదాన్ని ఏం చేసుకుంటాడు సార్ అబీమెలెకు రాజు? అసలు ఏం జరిగింది ఎవరికైనా తెలుసా? 17వ అధ్యాయంలో దేవుడు దర్శించాడు. ముగిస్తున్నా. 17వ అధ్యాయంలో దేవుడు దర్శించాడు. 18, 19, 21 వచ్చాడు. వాళ్ళు ఏరే దేశానికి వచ్చినారు. 21వ అధ్యాయం వచ్చేటప్పటికి అబీమెలెకు రాజు వచ్చి శారాను ఎత్తుకొని పోయినాడు. ఏరంటే రేపు పెళ్ళి అంట. ఎవరితో? శారమ్మతో. శారమ్మ కుర్రామ ముసలామా? ముసలామ కుర్రామ చెప్పాలా? ముసలాన్ని పెళ్లి చేసుకుంటాడు అబీమెలెకు రాజు? అబీమెలెకు రాజు ముసలాన్ని పెళ్లి చేసుకుంటాడా? అసలు ఏం జరిగింది? ఒకరోజు శారా అబ్రహాం ఇద్దరు పడుకొని నిద్రపోతున్నారు మంచం మీద. ఏం జరిగిందో తెలీదు. ఒకరోజు ఉన్నటువంటి దేవుడు అబ్రహాం యొక్క శరీరాన్ని మార్చినాడా? ఆయన మార్చాడా? హల్లెలూయా. ఆమె పడకల నుంచి కళ్ళు తిరిగి చూసేటప్పటికి ఏయ్ పిల్లడా ఎవరు అనిందంటే శారా అబ్రహాం. ఎవరున్నారు శారా పక్కన? అబ్రహాం ఉన్నాడా? అబ్బాయి ఎవరు ఎక్కడ? శారా ఆపే నేను ఓయో 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 అంటుందంట అబ్రహాం. శారా స్టాప్ దే. వాగ్దానాన్ని గుర్తు తెచ్చుకో. మీదటి కానీ సంతానం ఇస్తానన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆమె భర్తను చూసిందో, వాగ్దానాన్ని నమ్మిందో, ఆమె శరీరం కూడా మార్చబడింది. లోతు దినములు అబ్రహాము శారాల యొక్క దేహము మార్చబడింది. ఇది లోతు దినమైతే దేవుడు నీ శరీరాన్ని మార్చబోతున్నాడు అని చెప్పండి కూడా దేవుడు అనుమతిపడతా. ఏమే రైట్? ఇది నోవాకు దినమైతే ఏం జరగాల? లోతు దినములో శరీరం మార్పు అబ్రహాంది. అంటే లోతు దినములో నువ్వు చూడాల్సింది ఎవరిని? లోతుని కాదు. లోతు మంచోడే, నీతిమంతుడే, కుటుంబాన్ని కట్టుకున్నాడు, పిల్లలు కట్టు, అంత పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. అయితే నువ్వు అబ్రహాం లోతుని కాదు కానీ ఎవరిని చూడాలా? అబ్రహామును చూడాలా. లోతు దినం వల్ల నోవాకు దినం వల్ల
హానోకును చూడాలా. అంటే 2 దినాలు కలిపాడు ఈరోజు మనకు ఆయన. అక్కడ విడివిడిగా ఉండే దినాలు. ఈ చివరి కాలం వచ్చాడు అన్నాడు నోవాహు దినముల వలె లోతు దినముల వలె అన్నాడు. నోవాహు దినముల లోపలికి వెళ్ళారు, లోతు దినముల బయటికి వచ్చారు. నువ్వెక్కడ పోతావు? లోపల పోవడానికి ఓడ లేదు, బయటికి రావడం ఎక్కడికి వెళ్ళి సొదొమ గొమొర్రా పట్టణంగా మారిపోయింది ప్రపంచం అంతా కూడా. 2017లో ప్రభుత్వం ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు అంట. 17వ తారీఖే ఇచ్చింది. మళ్ళా 2017 తారీఖులో ఆడవాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుని మగవాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుని అని చెప్పి గవర్నమెంట్ స్టే చేసి స్టాంప్ వేసి ప్రపంచానికి రిలీజ్ చేసేసింది. ఓ పండగ నపుంసకులకి. అంటే ఏ దినం ఇది? ఏ దినమమ్మా? లోతు దినమేనా? గూడూరు గాంధీనగర్లో నపుంసకులు పెరిగిపోతూ ఉంటారు, రోడ్ల మీద పెరిగిపోతూ ఉంటారు నపుంసకులు. అవునా? ఓ మగవాళ్ళు ఆడవాళ్ళుగా మారిపోతూ ఉంటారు. డబ్బుల కోసం మగవాళ్ళు కూడా వెళ్ళిపోతాం, డ్రెస్సులు వేసుకుని లిప్టిక్లు పూసుకొని వెళ్ళిపోయి అబ్బాయో అంటున్నారు రోడ్ల మీద. ఏ దినం ఇది? ఆడపిల్లకాయలుగా జాగ్రత్త పెట్టుకోవాల్సింది ఇప్పుడు మగపిల్లకాయలు జాగ్రత్త పెట్టుకోవాలి. ఏమై రైట్? లోతు దినములు ఎవరిని చూడాలి నువ్వు? అబ్రహాం. ఏం జరిగింది అబ్రహాం జీవితంలో? శరీర మార్పు జరిగింది. మరి ఈ కాలంలో నీ శరీర మార్పు జరగాల. మరి నోవాహు దినంలో ఏం జరిగింది? హానోకు ఎత్తబడ్డా? శరీరం మార్పు చెంది ఎత్తబడే కాలమే ఈ కాలం. ఒకరు లోపలికి ఒకరు బయటికి. ఈరోజు వధువు పైకి వెళ్ళేదైంది వర్తమానం ఈరోజు. అందుకని ఇంత గట్టిగా చెప్తున్నది. అప్పుడు ఆయన ఎక్కడున్నాడు? ద్వారం అంటే లవోదిక సంఘం, ఆఖరి సంఘం. ఎపిసి సుర్నియ పెరిగి ఎత్తుతర సాధిసి పిల్లల లవోదిక అని ఆఖరి సంఘంలో ఆయన గేటు దగ్గర తలుపు తడుతున్నాడు. అయ్యా తలుపు తీయండి. తీస్తున్నాయి సంఘాలు. పెళ్లి కుమారుడు రాకడ తలుపు తీయడం వల్ల వాళ్ళు ఉగ్రత యేసు ప్రభు కావాలి, వాళ్ళకి న్యాయాధిపతిని దేవుడు కావాలి, వాళ్ళకి తీర్పులు తీర్చే దేవుడు కావాలి ఆయనకి. ఈ కాలం నన్ను పెళ్లి కుమారుడు రాకడ వద్దు. తలుపు ఎవరు తడతారు సార్ చెప్తారా? సాయంకాలం తలుపు తట్టేది ఎవరు? భర్త. నాణ్యను పోగొట్టుకున్న స్త్రీ ఎవరు వస్తారని ఎదురు చూస్తుంది? భర్త. క్రైస్తవ ఇళ్లలోకి వెళ్ళండి, ముగిచ్చేస్తాను. చాలా ఇళ్లలో ఫోటోలు ఉంటాయి, డోర్ వేసి ఉంటుంది. ఆ డోర్ కాడ ఇట్లా తట్టే ఇమేజ్ ఉంటుంది, ఫోటో ఉంటుంది. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిండాలి, అతనితో నేను, నాతో అతడు కలిసి భోంచేస్తామంట. డోర్ క్లోజేనా? అది మైకేల్ ఏంజెల్ ఒక చిత్రకారుడు గీశాడు. ఆ యొక్క చిత్రపటాన్ని గీసి దాన్ని ప్రజల్లోకి పోయి దానికి అది పరీక్షించబడతా ఉందంట. చాలా ఫోటోలు ఉన్నాయి. అన్ని ఫోటోలకి చాలామంది వేసుకునే అందరికీ 90 100 మార్కులు. ఈ ఫోటోకి మాత్రము 90 మార్కులు వేసిందంట ఆ మేడం. ఆ మైకేల్ ఏంజెల్ అన్నాడంట, మేడం గారు ఏంటి నా ఫోటోలో ఉన్న ప్రాబ్లం అన్నాడంట. నీ ఫోటో బాగానే ఉందయ్యా, నీ ఫోటోకి ఏమీ లేదంటే ఇట్లాంటి గడి లేదని చెప్పారంట. ఏమీ లేదంట ఆయన, బయట గడి వేయలేదంటే. గడి లేని డోర్ తడుతున్నాడు ఆయన. ఎంత మంచి దేవుడు చూడాడు సార్ ఆయన. బయట ఏం లేదు, గడి వేయలేదు అని చెప్పిందంట. ఆయన అన్నాడు గడి వేయలేదు కాదు మేడం, గడి మర్చిపోలేదు, నేను లోపల గడి వేసుకున్నానని చెప్పినాడంట. ఎక్కడ వేసుకుని ఉంది ఈరోజు వధువు? ఎక్కడ గడి వేసుకుని ఉంది? లోపల వేసుకోండి సంఘాల గడులు. ఇప్పుడు లోపల గడి వేసుకుంటే ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన గౌరవంగా తడుతున్నాడు ఆయన. అవునా? తీయాలా లేదా? తీస్తున్నారమ్మా? తీయలేదంటే ఇది వష్టి కదా. 7 నపుంసకులు వెళ్ళారు వష్టి దగ్గరికి. ఫస్ట్ డోర్ తట్టారు, తలుపు తీసింది. రాజు రమ్మన్నాడు అనింది. ఏమనిందా? ఐఎమ్ బిజీ, నేను స్త్రీల కూడికల్లో ఉన్నాననింది. నేను స్త్రీల మీటింగ్లో ఉన్నాను, నేను ఇక్కడ కోతలు వేసుకుంటున్నాననింది. స్త్రీని బోధించకూడదు అన్నాడు దేవుడు. నేను అడుగుతాను పల్లెటూరు పరంగా, పెట్ట కోత ఎలా, పుంజు కోత ఎలా? అమ్మా చెప్తారా గట్టిగా? పెట్ట కోతేసిన చరిత్ర ఉందా? ఎవరు కుయ్యాలా? పుంజేగా. యాజకులు ఉన్నారు, యాజకురాళ్ళు ఉన్నారా? మతయ్య గారు
ఆవరణం పరిశుద్ధ అతి పరిస్థితుల్లోకి యాజకుల యొక్క రక్తాన్ని తీసుకొని దోమను తీసుకొని పోతున్నాడు. కానీ యాజకుడు చనిపోతే యాజకుడు భార్య పోయిందా? పోయింది ఎక్కడైనా? ఇట్లాంటివి మాట్లాడితే ఆ పీటర్ వద్దునే వద్దు. సత్యం మాట్లాడదు ఇక్కడ. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. వష్టిని రమ్మని చెప్తే 7 మంది నపుంసకులు వెళ్ళి వష్టిని పిలిస్తే రాలేదు వష్టి. మొదట మళ్ళీ వెళ్ళి రాజుకు చెప్పారంట, అయ్యా రాలేదు. రాజుకు అవమానమైందంట. అసలు ఎందుకు పిలిచినాడు సార్ రాజు? ఆయన భార్యని 100 మందికి చూపించేది. మా పాస్టర్ని ఒక్కోసారి పిలిస్తే నీకు బుద్ధలేదు, నేనేంటి వచ్చేది వాళ్ళకి, మన భార్యలే ఎట్ట అంటుంటుంది, ఇంకా ఆమె కూడా అట్టానండి. అసలు ఎందుకు నిన్ను పిలిచింది? నీ భార్యని అందరూ చూపించుకుందామని కాదు. రాజుకి అక్కడ ఘనత వచ్చింది. ప్రపంచ దేశాలు 22 దేశాల నుంచి రాజులు సామంతులు వచ్చి రాజును పొగుడుతూ ఉన్నారు. రాజాది రాజా, రాజా మారుతాడా, రాజా వీరుతాడా, జయో జయో వీరుడు, రాజు వీరుడు సూర్యుడు అని పొగుడుతాడు. ఆ ఘనత ఆయన భార్యకి ఇవ్వాలనుకున్నాడంట. పిలిచింది ఆయన చూపించుకోవడానికి కదా, నువ్వు అందగత్తేవాన్ని. ఆయనకు వచ్చిన ఘనత ఆయన భార్యకి ఇవ్వాలని భార్యని పిలుస్తూ ఉన్నాడు. పిలిచాడా? వచ్చిందా? రాలా. ఇప్పుడు అదే నపుంసకులకు చెప్తున్నారు, తరిమే అంటున్నాడు. ఇప్పుడు సెకండ్ టైం పోతున్నారు వాళ్ళు. డోర్ తట్టడం ఒకటే తండ్రి అనుకొని పోయినారంట. ఇప్పుడు దేవుడు మర్యాదగా పిలుస్తున్నాడు డోర్ తడుతూ. ఈ 2వ రాకలో పెళ్లి కుమార్తెని పిలుస్తున్నాడు ఆయన. రాకపోయినావా? ఆయన కాలు అవతల పెట్టేశాడు. ఆయన ఇశ్రాయేలుకి వెళ్ళిపోతాడు. దాని తర్వాత ఉగ్రతలు కుమ్మరించబడతాయి. అవునా? మొదట కరోనా అయిందా? ఫస్ట్ వారా? సెకండ్ కరోనా అయిందా? సెకండ్ వారా? బయో వారా అంటారు దీని. యుద్ధం ఇది తెలియడం వల్ల. 3వ కరోనా అయిందా? ఏంటిది? థర్డ్ వారా? 3వ యుద్ధమా? 4వ యుద్ధం అయిందా? 6వ ముద్ర. ఏం జరుగుతుందో తెలుసా? 6వ ముద్ర శ్రమలు వస్తూ ఉంటాయి. 3 అయినాయి. 4వ యుద్ధం ఏంటో తెలుసా? మనుషులు చంపేదే. కరోనా మనుషులు చంపేదేనా? సెకండ్ కరోనా మనుషులు చంపేదేనా? థర్డ్ కరోనా మనుషులు చంపేదేనా? 4వ యుద్ధం చెప్తారు ఎవరైనా? ఆమేన్. ఉక్రెయిన్ రష్యా ఏం జరుగుతూ ఉంది? ఎప్పుడు ప్రారంభమైంది అది? ఉక్రెయిన్ చాలా చిన్న దేశము, పెద్ద దేశమైన రష్యాతో ఢీకొంటూ ఉంది. ఏంటిది? యుద్ధం కాదా? ఇది వారు కాదా? దీనిలో మనుషులు చనిపోలేదా? అయిందా? అది ముగించక ముందే లేచింది మళ్ళీ ఒక సైన్యం యుద్ధము. ఏంటి ఇది? 5 జీసస్, 5 బ్రైడ్ అయింది. హల్లెలూయా. 5 ఇశ్రాయేలీలు, 5వ వార్. గాజాకు ఇశ్రాయేల్కి యుద్ధం జరుగుతుంది. భయ వార్లో ఇదొక వార్, ఇదొక యుద్ధం అయింది. టైం ఈ 3 ఇయర్స్లో, ఈ 3 ఇయర్స్లో పోప్ కూడా ఎగిరిపోయినాడు ఇప్పుడే. అవునా? ఆ మహావేశ పోప్ ఎగిరిపోయినాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎగిరిపోయాడా? నెక్స్ట్ రాబోయే పోపే అంత్యక్రీస్తు. నీగ్రో పోపు రాబోతున్నాడు. ఎవరైనా రావాలంటే ఇప్పుడే రాని చర్చికి. అన్ని సంఘాలు అంటే ఇది మాత్రం ఉండదు. నిజం. డోర్ క్లోజ్. సార్ ఏం చేయాలి సార్? మనం ఉంటే ఉండేవా? సస్తావు నువ్వు. శ్రమలే శ్రమలు. నువ్వు చద్దామన్న సావు రాదు. అవన్నీ ఇప్పుడే మన కాలంలో జరుగుతున్నాయి. అవన్నీ లేదు సార్. ఉంటాయి. ఇప్పుడంతా తెలియదు. నీకు పడినప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు ఎవరు తెలుస్తుంది? ఆ ఇశ్రాయేల్ ప్రధాని అంటున్నాడు, చుట్టూ దేశాలు ఒక్క ఇశ్రాయేల్ నిలబడి ఉంది తెలుసా? అందుకే నేను యెరూషలేము క్షేమమే. చప్పట్లు కొడదాం గట్టిగా మనము. హల్లెలూయా. సమయం లేదన్న. ఇంకా ఏదైనా చిన్న చిన్న కార్యాలను వదిలిపెట్టి ఆయన కోసం నమ్మకంగా, పరిపూర్ణంగా ఆయన దగ్గరికి రావాలని దేవుడు నేను కోరుకుంటున్నాడు. పెళ్లి కుమార్తె రాకలు నువ్వు పెళ్లి కుమార్తెగా సిద్ధపడాలని. ఆఖరి గొర్రెపిల్లని ఆయన ఏ విధంగా అయితే పిలిచాడు, ఈ చివరి కాలం ఆఖరి గొర్రెపిల్లని పిలుస్తున్నాడు ఆయన. ఎప్పుడైతే ఆఖరి గొర్రెపిల్ల వస్తుందో సమాప్తం అయిపోతాను. అందరు కళ్ళు మూసుకుని మన మధ్యలో జాషువామని చిన్న చరణం పాడి ప్రార్థనలు నడిపిస్తాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా.
దయచేసి మనందరం లేచి నించున్నట్లయితే ఒక చిన్న చరణం పాడుకొని చిన్న ఆరాధన చేసుకుని ఈ సమయాన్ని ముగించుకుందాం. ఈ దినములలో ఒక ఉదయమున మన దేహము మార్పు పొందును. ఈ దినములలో ఒక ఉదయమున మన దేహము మార్పు పొందును. గడియారపు ఇశ్రాయేలు మేలుకొన్నది, దావీదు జెండా చున్నది. గడియారపు ఇశ్రాయేలు మేలుకొన్నది, దావీదు జెండా ఎగురుచున్నది. దినములలో ఒక ఉదయమున అందరు కళ్ళు మూసుకొని దేహము అవును ప్రభువా మార్పు చెందును. ఈ దినములలో ఒక ఉదయమున మన దేహము మార్పు పొందును. నోవహును రక్షించుటకు యెహోవా వెళ్ళుచుండగా, నోవహును రక్షించుటకు యెహోవా వెళ్ళుచుండగా, వాక్యముతో నడుచుచున్న జీవముగా మార్పు పొంది ఎత్తబడనుగా. వాక్యముతో నడుచుచున్న హానోకు సజీవముగా మార్పు పొంది ఎత్తబడనుగా. ఈ దినములలో ఒక ఉదయమున మన దేహము మార్పు పొందును. ఈ దినములలో గ్లోరీ అవును ప్రభువా. ఉదయమున ఓ హానోకు వలె ఈ రాత్రి మధ్యాహ్న కాల సమయంలో మార్పు పొందు. ఓ శరీరం మార్పు చెంది హానోకు వలె నువ్వు వెళ్ళాలని లోతును తప్పించుటకు అవును ప్రభువా దూతలు వెళ్ళుచుండగా, ఆమేన్. లోతును రక్షించుటకు దూతలు వెళ్ళుచుండగా, దేవునితో నిలిచియున్న అబ్రహాము శారాల దేహములు మార్పు పొందెను. దేవునితో నిలిచి ఉన్న అబ్రహాము శారాల దేహములు మార్పు చెందెను. ఈ దినములలో ఒక ఉదయము అవును ప్రభువా. మన ఓ దూతలు సొదొమ గొమొర్రా పట్టణానికి వెళ్ళుచుండగా, పొందెను. ఓ వాక్యముతో నిలుచున్న అబ్రహాము దేహములో శరీరములో మార్చబడిన రీతిగా ఈ మధ్యాహ్న కాల సమయంలో మన దేహము నిజముగా ప్రభువా మార్పు పొంది. ఇది నోవాహు దినము లోతు దినమని వాక్యము చెబుతా ఉంది. గడియారపు ఇశ్రాయేలు మేలుకొన్నది. అవును ప్రభువా. దావీదు ఓ ఇశ్రాయేలు ఎగురుచున్నది. గడియారపు ఇశ్రాయేలు మేలుకొన్నది. దావీదు జెండా ఎగురుచున్నది. ఈ దినములలో ఒక ఉదయమున మన దేహము మార్పు పొందును. ఈ దినములలో గ్లోరీ. ఒక ఉదయమున ఓ 2 దినములు అయిపోయినాయి. దేహము ఈ చివరి దినములో నువ్వు జీవిస్తున్నావు. పొందెను. నువ్వు వధువుగా ఉండాలని. ఇంకో చరణం ఉంది. సిలువను జయించి అన్యవధువుకై యేసుక్రీస్తు వచ్చుచుండగా, సిలువను జయించి అన్యవధువుకై యేసుక్రీస్తు వచ్చుచుండగా, పునరుద్ధానం పొందిన పరిశుద్ధులు అనేకులకు కనబడుచు వెళ్ళిపోయిరి. పునరుద్ధానము చెందిన పరిశుద్ధులు
అనేకులకు కనబడుచు వెళ్ళిపోయిరి. ఈ దినములలో ఒక ఉదయమున మన దేహము మార్పు చెందును. ఈ దినములలో ఒక ఉదయమున మన దేహము మార్పు పొందును. గడియారపు ఇశ్రాయేలు మేలుకొన్నది, దావీదు జెండా ఎగురుచున్నది. గడియారపు ఇశ్రాయేలు మేలుకొన్నది, దావీదు జెండా ఎగురుచున్నది. ఈ దినములలో ఒక ఉదయమున మన దేహము మార్పు పొందును. ఈ దినములలో ఒక ఉదయమున మన దేహము మార్పు పొందును. గడియారపు ఇశ్రాయేలు మేలుకొన్నది, దావీదుపు జెండా ఎగురుచున్నది. ప్రభువా, చెల్లా చెదరైపోయిన ఇశ్రాయేలీలు మరలా వారు ఒక దేశముగా కూడుకున్నారు. ప్రభువా, వారికి ఒక సొంత దేశం ఇచ్చారు, వాళ్ళకు ఒక సొంత రాజ్యం ఇచ్చారు, వాళ్ళకు ఒక నాయకుడిని ఇచ్చారు, వాళ్ళకు ఒక బెంజమిన్ నెతన్యాహుని ఇచ్చారు. ప్రభువా, వారికి ఒక జెండా ఇవ్వబడింది. వాళ్ళే మా గడియారం అయినారయ్యా. ఈరోజు ప్రతి క్రైస్తవుడు, ప్రతి ప్రపంచం చూడాల్సింది ఎవరినంటే ఇశ్రాయేలుని చూడాలయ్యా. వారే ప్రపంచానికి గడియారం అయినారయ్యా. స్వతంత్రం వచ్చింది, తరమ గతించిపోతా ఉంది, మీరు మరలా ఇశ్రాయేలుకి వెళ్ళిపోతున్నారు. ప్రభు, 2000 సంవత్సరాల క్రితం వాళ్ళ దగ్గరకు వచ్చిన దేవుడివి వాళ్ళకే దేవుడిగా ఉన్నారయ్యా. వాళ్ళు కొట్టి చంపి సిలువకేసినప్పుడు మీరు అన్ని జనులకి దేవుడు అయినారు. యేసేపు ఏ విధంగా అయితే అన్ని జనుల్లో ఆసనాతాన్ని తీసుకున్నాడు, ఈరోజు అన్ని జనాంగంలో నుంచి ఒక చిన్న వధువైన మమ్మల్ని తీసుకున్నారయ్యా. మహా గొప్ప వర్తమానం ఇచ్చారయ్యా, మహా గొప్ప బయలుపాటిచ్చారు. ప్రభువా, ఓ వాక్య ప్రత్యక్షత ఇచ్చారు నాయన. వాక్యములో ప్రతి కార్యములు బయలుపరచబడ్డాయి నాయన. మాకే అనుమానం లేదు ప్రభువా. ఆది కాండం నుంచి ప్రకటన దాకా పూర్తిగా నమ్మే వధువైంది నాయన. ఈరోజు దేవా, మరలా ఈ దేశాన్ని వదిలిపెట్టి, మా ప్రాంతాన్ని వదిలిపెట్టి, ఈ అన్ని ప్రపంచాన్ని వదిలిపెట్టి మరలా మీరు ఇశ్రాయేలుకి వెళ్ళిపోతున్నారు అయ్యా. ఆ శిలువ మీద ఆఖరి వ్యక్తి కోసం మీరు దప్పికొట్టున్నారు. మరలా 20 వేల ప్రభు ఆఖరి వ్యక్తి కోసం ప్రభు అది దప్పికొట్టున్నారు నాయన. ఈ రాత్రి, ఈ మధ్యాహ్నం ప్రభువా, ఈ దినము ఆఖరి గొర్రె పిల్ల ఉంటే ప్రభువా, మీరెవరిని దర్శించండి. ఎప్పుడైతే వాళ్ళు వస్తుందో 6-9 మధ్యలో ఎత్తపాటు జరుగుతుంది ప్రభువా. సిద్ధపడాలని, ఇంకా ఏదైనా కార్యములను వదిలిపెట్టుకొని ప్రభువా, అయ్యా మళ్ళా తప్పిదములు క్షమించండి, పాపములు క్షమించండి, అవినీతిని క్షమించండి, అపనమ్మకాన్ని తీసివేయండి. మీకు ఇంకా దగ్గరగా వచ్చే కృపను అనుగ్రహించండి. హానోకు వలె నాయన, అబ్రహాము వలె శరీరం మార్పు చెంది, శారా వలె శరీరం మార్పు చెంది, హానోకు వలె ఎత్తబడే ఒక గుంపు ఉందని ప్రభువా, ఈ వాక్యంలో నుంచి మీరు మాతో మాట్లాడారు ప్రభువా. అదని బట్టి మీకు స్తోత్రములు. ఈ మందిరంలో ఉన్న వాళ్ళు ఎవరు సమాధి తోటికి పోరని వాగ్దానం కలిగి ఉన్నారు నాయన. మీరు ఒకేసారి సమాధి తోటలోకి వెళ్ళారు, లాజరును లేపి తీసుకొచ్చారు. ఆ దేవుడు ఇంకా సజీవుడిగా ఉన్నాడని మేము నమ్ముచున్నాము నాయన. ఇక్కడ మరణించే గుంపు లేదు. మీరందరూ ఎత్తబడే ప్రజలై ఉన్నారు, శరీరం మార్పు చెందే ప్రజలై ఉన్నారు. దానికి సంబంధించిన ప్రతి మెటీరియల్ వధువుకి ఇవ్వబడింది. నీ దేహమే దేవుని ఆలయమైంది. ఆదాములో
అవ్వ ఉంది కాబట్టి పడిపోయింది. కటిపటి ఆదాముగా ఆయన ఈరోజు మనతో ఉన్నాడంటే ఆయనలో నువ్వు కాదు కానీ నీలోనే ఆయన ఉన్నాడు. లోకంలో ఉన్నవాడు కన్నా మీలో ఉన్నవాడు గొప్పవాడై ఉన్నాడు. ఆదాము నుంచి వచ్చిన భార్య పడిపోయిందేమో కానీ ఈ కడపటి ఆదాము నుంచి వచ్చిన భార్య పడిపోదని ఆయన వాగ్దానం చేస్తున్నావు ప్రభా. నువ్వు ఈరోజు కడపటి ఆదాము యొక్క ఆ మొదటి ఆదాము భార్య ఆయన పక్కటెముక నుంచి ఎలా వచ్చిందో, ఈ కడపటి ఆదాము భార్య అయిన నీవు ఆయన శిలువ మీద ఆయన గాయముల నుంచి వచ్చావు. నువ్వు ఆమె ఎముకల నుంచి వచ్చింది, అందుకని ఆమె గట్టిగా ఉంది. నువ్వైతే ఆయన రక్తంలోంచి వచ్చున్నావు. ఈరోజు నువ్వు మృదువుగా ఉండాలని, సులువుగా లోపడతావని నిశ్చయంగా ఈ మధ్యాహ్నం వాక్యం నీతో మాట్లాడింది. కళ్ళు మూసుకుని కృప కలిగిన దేవవదన ఎన్నో వాక్యాన్ని నీ బిడ్డలకు హృదయంలో నాటబడే కృపను దయచేయండి. సమయం లేదు ప్రభువా. చాలా కార్యాలు మా ముందు జరిగిపోయినాయి ప్రభువా. నాయన 5వ వారంలో మేమున్నాం ప్రభువా. ఉగ్రతలు కుమ్మరించబడతా ఉన్నాయి ఆ భూమి మీదకి. ఉగ్రతలను తప్పించిన ఆయన నాయన వధువు ఎత్తబడే కృపనైనా మీరు మాకు ఇస్తారని నమ్ముచున్నాం. నీ బిడ్డలు దీవించండి, బలపరచండి. ఈ మధ్యాహ్నం ఎవరైనా బలహీనులుగా ఉంటే ఇప్పుడే తాకి ముట్టి స్వస్థపరిచి సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయమని మా ప్రభువును మా రక్షకుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఆశీర్వాద ప్రార్థన తీసుకున్నాం. యేసుక్రీస్తు యొక్క కృప, ఆయన సన్నిధి, ఆయన ప్రసన్నత మనకి ఈ భూమి మీద రక్షించబడుతున్న ఆఖరి గొర్రె పిల్లకి ఆయన కృప దయచేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. మంచిది. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు.